ప్రార్థన చేసుకొని ఈ శ్రేష్టమైన దీవెనకరమైన పరిశుద్ధ దినమును మరొక్కసారి మీ కుటుంబాలు కలిసి ఆరాధనలో పాల్గొనాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడును మహాగణుడైన మా తండ్రి, నీ ఘననామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ శ్రేష్టమైన ప్రాముఖ్యమైన పరిశుద్ధ దినమున ఈ విపత్తు కాలములో మేము కుటుంబాలలో కలిసి ఏకీవిస్తుండగా ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. నీ ఆశీర్వాద హస్తము ప్రతి వారి మీద ఉంచమని, ఆదివారమునకు 7 దీవెనలు మీరు ఉంచారు తండ్రి. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి వారికి అట్టి 7 ఆశీర్వాదములు అనగా సంపూర్ణమైన ఆశీర్వాదమును అనుగ్రహించమని, ఇక్కడ జరుగుతున్న ఆరాధన క్రమంతయు క్రమంగా మర్యాదగా నీకు మహిమార్థమై సంఘ విశ్వాసులందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లు కృప చూపించుమని, ఆరాధనార్హుడును ప్రియరక్షకుడును మన కొరకు రానయున్న యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన కీర్తన పుస్తకంలో నుండి 2వ కీర్తన కలిసి పాడుకుందాం. అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి, అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి, ఆనాది దేవుడే, ఆనాది దేవుడే, అనంత దేవుడై ఉండే, అనాదిని అనంత దేవుడై ఉండే, అనాదిని ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒంటరిగా నేయుండే, అనాదిని ఒంటరిగా నేయుండే, అనాదిని ఎక్కువ మంది అయినా, ఎక్కువ మంది అయినా ఎవరిని గొల్వవలెనో తెలియదు ఆందోళం, ఎవరిని గొల్వవలెనో తెలియదు ఆందోళం, అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి. పాపంబు నరులకు, పాపంబు నరులకు పరమాత్ముని మరుగు చేసెన్ అయ్యయ్యో, పరమాత్ముని మరుగు చేసెన్ అయ్యయ్యో, పాపులందు చేత, పాపులందు చేత పలువిధ దేవుళ్ళను కల్పించి విచారం, పలువిధ దేవుళ్ళను కల్పించి విచారం, అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి, కనుక సర్వంబునకు, కనుక సర్వంబునకు
కర్తయైన ఏకా దేవుని కనుగొనుడి కనుగొని మ్రోకండి కనుగొని మ్రోకండి అని బోధించుచున్నాము శుభవార్త అని బోధించుచున్నాము శుభవార్త అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి ఆకాశం భూమియు ఆకాశం భూమియు లేక ముందే కాలమున దూతలు లేక ముందే కాలము దూతలు లేక ముందే దేవు లేక ముందే దేవు లేక దేవుడయ్యుండే గంభీరం లేక దేవుడయ్యుండే గంభీరం అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి అనాది దేవుడే అనాది దేవుడే అనంత దేవుడయ్యుండే అనాదిని అనంత దేవుడయ్యుండే అనాదిని అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి. అలాగే మరొక కీర్తన ఆంధ్రక్రీస్తు కీర్తన నుంచి 236 కీర్తన అందరం కలిసి పాడుకుందాం. రాజాది రాజా రారా రాజులకు రాజువైరారా రాజయేసు రాజమేలరారా రవి కోటి తేజయేసురారా ఓ మేఘవాహనంబు మీద వేగమే ఓ మించు వైభవంబు తోడ వేగమే రాజాది రాజా రారా రాజులకు రాజువైరారా రాజయేసు రాజమేలరారా రవి కోటి తేజయేసురారా ఓ భూజనంబులెల్ల తేరి చూడగా ఓ నీ జనంబు స్వాగతంబు నీయగా నీ రాజస్థాపనంబు చేయా భూరాజులెల్ల కూలిపోవా భూమి ఆకాశంబు మారిపోవా నీ మహాప్రభావముండేగా రాజాది రాజా రారా రాజులకు రాజువైరారా రాజయేసు రాజమేలరారా రవి కోటి తేజయేసురారా ఆకాశమున దూతలార్భటింపగా
ఆకాశంబు మధ్య వీధిలో ఏకమై మహాసభ చేయ యేసునాథ నీదు మహిమలోనా మాకదే మహానందమోగా రాజాదిరాజా రారా రాజులకు రాజువైరా రాజయేసు రాజమేలరా రవి కోటి తేజయేసురారా ఓ పరమయెరూషలేము పుణ్య సంగమా ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా పరమదూతలార భక్తులారా పౌల పోస్తులార పెద్దలారా గొర్రె పిల్ల యేసురాజు పేరా క్రొత్త కీర్తనెత్తి పాడరా రాజాదిరాజా రాజులకు రాజువైరా రాజయేసు రాజమేలరా రవి కోటి తేజయేసురారా రవి కోటి తేజయేసురారా రవి కోటి తేజయేసురారా. మన ఆరాధన కీర్తన పాడుకుందాం. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి ప్రతి విషయ ప్రార్థన సమయాంబున ప్రతి విషయ ప్రార్థన సమయాంబున కృతజ్ఞతా స్తోత్రము తండ్రి కృతజ్ఞతా స్తోత్రము తండ్రి స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలేమో తండ్రి నిస్సుపైన విజ్ఞాపన ప్రార్థన నిస్సుపైన విజ్ఞాపన ప్రార్థన నేర్పు ప్రసాదించుము తండ్రి నేర్పు ప్రసాదించుము తండ్రి స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి. లేచి నిలబడదాం. ఆ స్థితి అంచము నెరవేరు పర్యంతము నా తండ్రి దుస్థితి పోవుట భాగ్యములన్నిట దుస్థితి పోవుట భాగ్యములన్నిట దొడ్డ భాగ్యమే నా తండ్రి దొడ్డ భాగ్యమే నా తండ్రి స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి. ప్రార్థన చేసుకుందాం. స్తుతి ప్రార్థన. దీవెనందుకొని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో కృపా సమాధానములు పరిశుద్ధ దినం యొక్క ఆశీర్వాదములు పరిస్థితులను జయించి శోధనను జయించగలిగే భాగ్యము మేఘమెక్కగలిగే ధన్యత దేవుడు మనెల్లరకు అనుగ్రహించును గాక.
రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము, సత్ప్రభు నామము కీర్తనలం, సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘనమహాత్మ్యము గల రాజు, భూమి అగాధపు లోయలలో భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించినాయనదే, సత్యుని హస్తమే భువి చేసిన్. ఆయన దైవము పాలితుల మనమాయన మేపెడి గోరెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోగెదము, ఆయన మాటలు గైకొనినా అయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రార్థన. ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తం నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సముద్ర చేసేందుకు వందములు. దూతలు పరలోక పరిశుద్ధిని సూచించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుచున్నావు. నీకు అనేక వందనములు, స్తుతులు. నీవు కలిగే సంసృష్టిని బట్టి నీకు అంత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు నిన్ను నమస్కరించున్నాము. ఆరాధన పొడుగు నీ కీర్తి కలిగినట్లు ఇక్కడ విశ్వముని దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నోను ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన అతి పరిశుద్ధ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వార్థంలో ప్రవేశింపక పూర్వము మన పాపస్థితిని ఒప్పుకొని మన క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మన పాపం లేని వారు అని చెప్పుకునేడలా మనలో సత్యం ఉండదు. మన పాపంలో మనం ఒప్పుకునేడలా
ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి మనల్ని సమస్త దుర్నీతుండి మనల్ని పవిత్రగా చేయను. మేము పాపం చేయలేదని చెప్పుకున్నాడలా ఆయన అబద్ధునిగా చేయవరవుదాము. ఆయన వాక్యము మనలో ఉండదు. తన అతిక్రమములకు పరిహారం దినవాడు ధన్యుడు. తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. పలు విధ పదములరసి ఫలితమేమియు కానలేక పలు విధ పదములరసి ఫలితమేమియు కానలేక సిలువ ఎదుట నిలచి నాడనోరా సిలువ ఎదుట నిలచి నాడనోరా సిలువే నా శరణ లేనోరా. ప్రభును తలంచుకొని మోకరించిన మనము మన పాపములను ఒప్పుకుందాం. నాతో చెప్పండి. పరిశుద్ధుడవైన ఓ దేవా, మా జనం బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాము. తలంపును బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాము. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాము. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. శరణు యేసు శరణు 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 నా ప్రభువా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా. దురిత దూరుడ నీ దరి చేరితిరా. దురిత దూరుడ నీ దరి చేరితిరా. సిలువే నా శరణ ఎనురా. ప్రియులారా, తల్లి తన అప్రమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరి అన్ని పాపలను క్షమించుచున్నాడు. శిక్షించుటకు ఇష్టపడు, మన పాపను జ్ఞాపకం చేసుకొనడు. అట్టి తండ్రి నిత్యము స్తుతిస్తాము. నాతో చెప్పండి. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులను అసహించుకోవలసింది గాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకు అనేక వందనములు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉండునట్లు మహిమ మహామహిమ కలుగును గాక. ఆమేన్. మన కీర్తన పుస్తకం నుండి స్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమానా జీవమా యెహోవా దేవుని పావనానా మమ్మును తీర్చుమా నాయంతరంగములో వసించు నో సమస్తమా పామరుల మంది ప్రాచ్యపకార
ప్రతిఫలంబుల్ పంపలేదు. భూమి కన్నా నాకసంబునా ఏ తోండు దైవ ప్రేమ భక్త జనులయందునా ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకు నంత ఎడము కలుగా చేసియున్నాడు. మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా లేచి నిలబడదాం. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 43వ అధ్యాయం. తండ్రి అయిన దేవుని తలంచుకొని పాత నిబంధన వాక్య భాగము కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము ప్రారంభం నుండి చివరి వరకు 43 ప్రారంభం నుండి చివరి వరకు మీ గ్రంథాలు తెరిచి చూడండి. ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము. దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తులేని జనములతో నా పక్షమే వాద్యమాడము. కపటము కలిగి దౌర్జన్యం చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించెదవు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేత్వేమి. నేను శత్రుచేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా. నీ వెలుగు నీ సత్యమును బయలుదేరి చేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నా పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని యొద్దకు చేరెదను. దేవా నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రాణమా, నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ఆమేన్. యెహోవా శ్రేష్ఠ జనక నీకు నెంతయు ప్రణుతి మహోన్నతుండ దివ్యుడగన మహిమ సంస్తుతి శుభాకర శుధాకర విశుద్ధ వందనం. కుమారుడైన తండ్రిని తలంచుకొని సువార్తల వాక్య భాగములో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయము 35 నుండి 43 వచ్చిన వరకు కుమారుడైన తండ్రిని తలంచుకొని ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడగు యోహాను అని వారిని తప్ప
మరి ఎవరినైనను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని లక్ష్య పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము కలది. వెంటనే వారు బహుగా విస్మయం పొందిరి. జరిగినది ఎవరికీ తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. ఆమె విమోచక పిత్రాత్మచూండ విజయ మంగళం సమస్త సృష్టి సాధనాంబ సౌవ్యమంగళం శుభాకర శుధాకర విశుద్ధ వందనం. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొని పత్రికల వాక్య భాగము పరమార్థ జ్ఞాని అయిన యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8 నుండి 11 వచ్చిన వరకు చదువుకుందాం. 8 నుండి 11 వచ్చిన వరకు చదువుకుందాం. వాక్యం చదువుకుందాం. స్మరలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము, మొదటివాడను కడపటివాడనై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమలో దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందుబోవు శ్రమలను భయపడుకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని చెందడు. ఆమేన్. ఆత్మ పిత పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరా ప్రతుండ భర్త హృదయ వాస స్తోత్రము శుభాకర శుధాకర విశుద్ధ వందనం. దైవ వాక్య పట్టణం రాష్ట్రాల విశ్వాసారా, మీకు వాక్యానుసార ప్రవర్తన, వాక్యాన్ని బట్టి కలిగే శ్రేష్టమైన జీవితము, మేఘమెక్కగలిగే ధన్యత దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. వాక్యం ఇచ్చిన తండ్రిని స్తుతించుదాము. త్రియక దేవుడైన దేవ, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప దానము ఈ గ్రంథం మాకు దయచేసినావు కాబట్టి నీకు అనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పాల్సిన మాటలన్నీ ఈ పుస్తకం నిలిచిన గనుక నీకు మా వందనములు సమర్పించుకుంటున్నాము. విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. దేవుడు నాతో చెప్పండి.
దేవుడు ఆదియంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ న్యాయము పరిశుద్ధత శక్తి జ్ఞానము జీవము స్వతంత్రత సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహాతేజోమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడుగాను అనాథ స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను అద్భుతమగు ఉపకారముల మూలముగాను నా పాపములు నా వ్యాధులు నా శిక్షలు తన శిలువమ్రానుపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిర్దేవ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. అప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంఘమును కొనిపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తరువాత క్రీస్తునకును జరుగు యుద్ధంలో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకంలో వేయబడుదరనియు సాతాను పాతాళంలో 1000 ఏండ్లు బంధించబడుననియు ఆ తరువాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తరువాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకొననియు అతడు దేవునితో యుద్ధం చేసి ఓడిపోననియు తరువాత క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తరువాత ఆయన అందరికును తీర్పు విధించిననియు అవిశ్వాసులను నరకంలోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండుట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను ఏకదేవుడుగా ఉండి పనిచేయుచున్నాడని ఈయన ఆవేశం వలన దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథము అర్థమౌననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తం వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ మరణాత. ఎందుకింత చింతనొందెదవు వైద్యుడు లేనట్లు, ఎందుకింత చింతనొందెదవు అందిపుచ్చుకొన్నట్టి హృదయము, అందిపుచ్చుకొన్నట్టి హృదయము నందునంతట నలుముకొని ఉన్నాడు, నందునంతట నలుముకొని ఉన్నాడు. ఎందుకింత చింతనొందెదవు నీ రోగంబులు నీ పాపంబులు శ్రీరక్షణకర్త సిల్వపై మోసెన్. నీ రోగంబులు నీ పాపంబులు శ్రీరక్షణకర్త సిల్వపై మోసెన్. భారమెల్ల ప్రభు పైన వేసికొన్, భారమెల్ల ప్రభు పైన వేసికొన్
సౌఖ్యమౌ భాగ్యము కలుగు ఆరోగ్యమౌ సౌఖ్యమౌ భాగ్యము కలుగు ఎందుకింత చింతనొందెదవు నీ రుణంబులు నీ పాపంబులు శ్రీ రక్షణకర్త సిల్వపై మోసెను ఎన్ని శ్రమలో అన్ని దానములున్నవని విభుసన్ను తుంచు మిలన్ కిన్నుడవుగా ఉన్న ఎడలని కిన్నుడవుగా ఉన్న ఎడలని విన్నైన అన్నైన ఎన్నైన గెలుతూ విన్నైన అన్నైన ఎన్నైన గెలుతూ ఎందుకింత చింతనొందెదవు వైద్యుడు లేనట్లు ఎందుకింత చింతనొందెదవు బాధలందున బోధ చేయుచు నాదుడు నీ నాదుడగుచుండెన్ బాధలందున బోధ చేయుచు నాదుడి నీ నాదుడగుచుండెన్ శోధనలను గెలుచుటగా ప్రభువే శోధనలను గెలుచుటగా ప్రభువే ఆధారమై ధైర్యమై సౌఖ్యమయ్యుండు ఆధారమై ధైర్యమై సౌఖ్యమయ్యుండు ఎందుకింత చింతనొందెదవు వైద్యుడు లేనట్లు ఎందుకింత చింతనొందెదవు నీలో నీ సత్నాలు పైకి కతేలు వరకు కష్టాల కొలుమి రాజన్ నీలో నీ సత్నాలు పైకి కతేల వరకు కష్టాల కొలుమి రాజన్ ఏల సనిగెదవు యేసు తండ్రిని ఏల సనిగెదవు యేసు తండ్రిని గాలించు పాలించు నాలించు చాలించు గాలించు నాలించు ప్రార్థన ఎందుకింత చింతనొందెదవు వైద్యుడు లేనట్లు ఎందుకింత చింతనొందెదవు నీలో నీ దుర్గుణాలు కలుగుచుకోన వరకు కష్టాల కొలిమి కలుగన్ నీలో నీ దుర్గుణాలు కలుగుచుకోన వరకు కష్టాల కొలిమి రాజన్ మేలు కొరకే కదా మూల గుట్టలని మేలు కొరకే కదా మూల గుట్టలని చాలించు 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 ఓ ఆత్మ చాలించు 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 ఓ ఆత్మ ఎందుకింత చింతనొందెదవు వైద్యుడు లేనట్లు ఎందుకింత చింతనొందెదవు పుచ్చుకున్నటి హృదయము అందిపుచ్చుకున్నటి హృదయము నందునంతట నలుముకొని ఉన్నాడు నందునంతట నలుముకొని ఉన్నాడు ఎందుకింత చింతనొందెదవు వైద్యుడు లేనట్లు ఎందుకింత చింతనొందెదవు అందరికీ మరణాత శుభవందనములు నీకు వందనములు నీకు శుభవందనములు నీకు ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు దైవాత్మ రమ్ము నా తనువున వ్రా
దైవాత్మారము నా తనువున వ్రాలుము నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. వాక్యం విందా. పరిశుద్ధ గ్రంథములో నుండి చివరి గ్రంథము 9 వచనాలు చదువుకుందాం. స్ముర్నాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము మొదటి వాడను కడపటి వాడునై ఉండమని చెప్పుకొనుచు తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. చిన్న ప్రార్థన వాక్యం కొరకు. పరిశుద్ధుడును మహాఘనుడైన మా తండ్రి, నీ ఘననామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మరొక మారు ఇలాగ ప్రత్యక్ష ప్రసారం ద్వారా నీ వాక్యాన్ని విని మమ్మల్ని మేము వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మా విశ్వాసములో బలపడి సిద్ధపడటానికి ఇలాగ మాకు ఇచ్చిన శ్రేష్ఠ స్థితిని బట్టి వందిస్తున్నాను. దయగలిగిన మా తండ్రి, ఈ ప్రత్యేక సమయములో నీ మాటలు మేము వినుచుండగా మీ మాటలున్న జీవము, మీ మాటలున్న ప్రభావము మాలోకి ప్రవహింపచేసి మమ్ములను ఇహలోకములో ప్రతి వేదన, ప్రతి శోధన, ప్రతి విధమైన ఆటంకములను జయించి సామర్థ్యతను సంపాదించుకొని నీ రాజ్యమును చేరడానికి ఎలా అలంకరించబడాలో పెళ్లి కుమార్తె వలె అలా అలంకరించబడే భాగ్యం మాకు అందించమని వాక్యమైన యేసు నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి ఇలాగా ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేవుని వాక్యాన్ని అందించడానికి ఈ భాగ్యమైన మనకు దొరికిందని సంతోషిస్తూ, మరి మీరందరూ కూడా బాగున్నారు దేవుని కృపను బట్టి అని నేను అనుకుంటున్నాను. గడిచిన వారం నేను ప్రకటించినట్లు చాలామంది ఫోన్ చేసి వారు ఎలాగున్నారో మాకు తెలియచేయడం మాకు చాలా సంతోషం అయింది. మిగతా వారు కూడా బాగున్నారని నమ్మి విశ్వసిస్తున్నాను. చిన్న చిన్న మరి శ్రమలు కానీ ఆటంకాలు కానీ మనం కలిగినప్పుడు ఎలాగ మనం జయించడానికి సామర్థ్యం సంపాదించుకున్నామో, ఇప్పుడు ఈ భయంకర విపత్తు వచ్చినప్పుడు మరింత దాన్ని ఎదుర్కోవడానికి సామర్థ్యత కలగాలి అని ఆశతో ఈరోజు మీకు దేవుని వాక్యాన్ని అందించాలి అని నేను ఆశిస్తున్నాను. ప్రకటన గ్రంథం బైబిల్ గ్రంథములో చాలా విలువైన గ్రంథం. ఒక మనిషిని ఆధ్యాత్మికంగా బలపరచడానికి, ఒక మనిషి యొక్క నిరీక్షణకు ఆధారమై భవిష్యత్తులో జరగబోయే ప్రతి పరిస్థితిని ముందే మనకు చూపిస్తూ నేటి కాలములో మనం ఎలాగుండాలి అని నేర్పించే శ్రేష్టమైన గ్రంథము ప్రకటన గ్రంథం. ఈ గ్రంథములో ఈరోజు నేను 2వ సంఘము, 7 సంఘముల చరిత్ర ఉన్నది, 2వ సంఘము అని పిలువబడుతున్న వరుసలో స్ముర్ణ సంఘములో ఉన్న ఒక అనుభవాన్ని మీ ముందు ఉంచాలి అని నేను ఆశిస్తున్నాను. నా వాక్యంలోకి రాకముందు 1-2 సంగతులు నేను ఈ సంఘముల గురించి మాట్లాడతాను. ఇది చిన్న ఆసియాలో ఉన్న ఒక ప్రాంతము అని మీరు జ్ఞాపకం చేసుకోండి. స్ముర్ణ అనేది ఒక ప్రాంతం యొక్క పేరు. ఇది ఒక చక్కటి పట్టణము, వ్యాపారానికి శ్రేష్టమైన కేంద్రము. ఇది సముద్రం ఒడ్డున ఉంది కనుక ఇంకా ఎక్కువ వ్యాపారం జరగడానికి ఇక్కడ అనుకూలం ఎక్కువ. అలాగే ఈ యొక్క స్ముర్ణ సంఘము మరి ఆ కాలంలో ఆసియాలోనే మరి ఒక ఘనమైన ముఖ్యమైన పట్టణం. ఎందుకంటే ఇది ఆ పట్టణానికి మకుటం వంటిగా కనపడుతుంది.
ఒక గొప్ప ఆభరణముగా మిగతా పట్టణాలకి అలంకరణ చేయబడిన పట్టణం ఇది. ఈ పట్టణమునకు విలువ ఎక్కువ, ఎందుకంటే అన్ని విషయాల్లో నైపుణ్యత కలిగి ఉన్నది ఈ శ్రేష్టమైన పట్టణము. అలాగే యూదులు కూడా ఎక్కువ ఈ పట్టణములో మిగతా సమాజము కంటే. ఈ శ్రేష్టమైన ప్రకటన గ్రంథములో కనపడుతున్న రెండవ సంఘమునబడిన స్మరణ సంఘములో ప్రభు ఒక ప్రత్యక్షత కలిగి ఆ సంఘానికి ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నారు. యేసు ప్రభువే ఈ ఉత్తరము వారి కొరకు అందించబడుతుంది. మనం ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చాలాసార్లు చెప్పాను. యేసు ప్రభు శిలువలో మాటలు, చివరి మాటలు ఆయన నరరూపధారిగా ఉన్నప్పుడు, కానీ అవి చివరి మాటలు కావు. ఆయన మహిమ శరీరం ధరించుకొని పునరుద్ధానుడయ్యాన ఆ తర్వాత 40 దినాలు అనేక మందితో మాట్లాడారు. అలాగే ఆయన ఆరోహణమైన తర్వాత ముగింపు మాటలు ఆరోహణములో ఒలివ కొండ మీద చెప్పినవి కాదు, ఆ తర్వాత కూడా ప్రభు చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఇప్పుడు 7 సంఘాలతో ప్రభు స్వయంగా ప్రత్యక్షపరుచుకొని మాట్లాడుతున్న మాటలు ఇవి. యోహాను రాస్తున్నాడు సంఘానికి అందించడానికి. 7 సంఘ కాపరులకు, సంఘ దూతలకు ఈ మాటలు ప్రభువే స్వయంగా అందిస్తున్నారు. నా మాట ఇప్పుడు జాగ్రత్త ఆలోచించాలి. ఇప్పుడు కూడా నేడును ప్రభు కనపడి మాట్లాడతారు, అది సంగతి గుర్తించండి. కాబట్టి స్మరణ సంఘముకు దేవునికి ప్రత్యక్షత ఎలాగుంది, ఎలా మాట్లాడుతున్నారు అని మనం గమనించండి. ఈ సంఘముకు ప్రభు తన ప్రత్యక్షత ఎలా చూపిస్తున్నారు అంటే, ఆయన కడపటివాడుగా, మొదటివాడుగా, కడపటివాడుగా, అలాగే ఆయన మృతుడై తిరిగి లేచిన వాడుగా, సజీవుడుగా, బ్రతికిన వాడుగా ప్రత్యక్షపరుచుకున్నారు. చాలా ప్రాముఖ్యమైన అంశం ఈరోజు. నేను ఒక మాట చెప్తాను. ఈ ప్రకటన గ్రంథముకున్న గొప్పతనం ఎంత గొప్పది అనడానికి. నేను గడిచిన వారం చెప్పాను ఈ మాట. మొదటి అధ్యాయము జరిగిపోయిన సంగతుల గురించి మాట్లాడుతుంటే 2-3 అధ్యాయాలు జరుగుతున్న, అంటే ఇప్పుడు మనకు జరుగుతున్న సంగతుల గురించి మాట్లాడుతుంటే 4 నుంచి 22 వరకు చూస్తే అధ్యాయాలు రేపు జరగబోయే వాటి గురించి మాట్లాడుతున్నాయి. పరలోకములో, భూలోకములో, భూమి క్రింద జరగబోవు ప్రతి కార్యమును ఏకకాలములో ఈ గ్రంథములో రాయబడడం ఒక గొప్ప ఆశీర్వాదకరము అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ శ్రేష్ఠ అనుభవంలోనూ నాకు ప్రభు అందించిన ఒక తలంపును బట్టి మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొదటి ఫేజ్ లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరం మనకి కోవిడ్. ఈ మాట విన్న క్రొత్తగా పోయిన సంవత్సరం 2020లో ఫిబ్రవరి నెలలో మనకి రావడం ప్రారంభించింది. ఇది 19వ సంవత్సరంలోనే, అంటే 2019 సంవత్సరంలోనే ప్రారంభించబడినప్పుడు ఆయా దేశాలలో మనం దాని గురించి విని తెలుసుకునేసరికి ఫిబ్రవరి నెలకు వచ్చేసింది. ఫిబ్రవరి నుంచి ఎండింగ్కి వచ్చేసరికి, మార్చికి వచ్చేసరికి లాక్డౌన్ ప్రారంభించాం. పోయినసారి ఫస్ట్ ఫేజ్ అంటున్నారు, లేకపోతే ఫస్ట్ వేవ్ అంటున్నారు. ఇప్పుడేమో సెకండ్ వేవ్ వచ్చింది అంటున్నారు. నాకు ఒక తలంపు వచ్చింది. ఫస్ట్ వేవ్ జరుగుతున్న ఈ సంఘ చరిత్ర కాలములో 7 సంఘ చరిత్ర కాలాలు ఉన్నాయి. 7 సంఘ చరిత్రల గురించి రాయబడిన ప్రకటనలో 2-3 అధ్యాయాలు జరుగుతున్న కాలం అని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ జరుగుతున్న కాలంలో మొదటి ఫేజ్ ఖచ్చితంగా ఎలా కనపడుతుంది నాకంటే, ఎఫెసు సంఘంతో ప్రభు ఏం మాట్లాడారో అదే కనపడుతుంది. ఎఫెసు సంఘముకు ప్రభు ఏం మాట్లాడారు అంటే, నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టము నాకు తెలుసు, నీ యొక్క సహనము కూడా నాకు తెలుసు అని ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దీపస్తంభముల మధ్య ఆయన వెలిగించే దీపమై వెలుగుగా ఆయన 7 నక్షత్రము తన కుడి హస్తమును పట్టుకొని ఆయన ప్రత్యక్షపరుచుకున్నట్లు ఆ సంఘమును గురించి ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? ఆ కరెక్షన్, ఆ సంఘం దిద్దుకోవాల్సింది ఏంటంటే, నీవు దేవుని విషయములో ప్రేమ తగ్గావు. నిజమే, వెళుతుండగా సంఘము యొక్క ప్రేమ దేవుని విషయములో, ఆరాధన విషయములో తగ్గుతూ వస్తుంది. నీ మొదటి ప్రేమ తగ్గింది, గుర్తుంచుకో, జ్ఞాపకం చేసుకో అంటున్నారు ప్రభు. దాన్ని జ్ఞాపకం చేసుకొని, సరి చేసుకొని, దిద్దుకొని మారు మనస్సు పొందు. అది
మొదటి ఫేజ్కి సంబంధించిన మాటలు ఇవి. ఎవరైతే దిద్దుకొని కోవిడ్ విషయంలో, నిజమే కదా, ఈ శ్రమ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, నేను దిద్దుకోవాలి, ఇంక ఇప్పుడు సరి చేసుకోకపోతే నా వల్ల కాదనుకొని ఒకవేళ ఆ కాలంలో సరి చేసుకోవడం ప్రారంభించి ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి సరై ఉండుంటే ఈ సెకండ్ ఫేజ్ ఎంత శ్రమ పెట్టినా మనం తట్టుకోగల శక్తి సంపాదించుకుంటాం. ఈ సెకండ్ వేవ్కి వచ్చేసరికి రెండో సంఘంలాగే నాకు కనపడుతుంది. ఈ రెండో సంఘానికి ప్రభు ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడో చూసి, ప్రభు ఈ సంఘముకు ఉన్న దిద్దుబాటు ఎలా చేస్తున్నాడు, ఈ సంఘానికి ఏం నేర్పిస్తున్నాడు, ఈ సంఘం ఎలాగుండాలి అని తెలియజేస్తున్నాడు అంటే, ఈ సంఘం నుంచి ప్రభు అన్న మాట ఏంటంటే, ఇదిగో నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరిగి ఉన్నాను. అబ్బా, ముందేమో నీ క్రియలు, నీ సహనము, నీ యొక్క కష్టము అన్నాడు. కానీ ఇప్పుడు రెండో ఫేజ్కి వచ్చేసరికి, రెండో ఒక వేవ్కి వచ్చేసరికి కష్టం కాదు, ఇప్పుడు దరిద్రత కనపడుతుంది, భూమి మీద శ్రమ కనపడుతుంది. అంటే గడిచిన శ్రమ కంటే ఈ శ్రమ కొన్ని రెట్లు ఎక్కువ, 10 రెట్ల పైన ఎక్కువ. ఇన్ని మరణాలు మనం వినలా, ఇంత భయంకరమైన ఆర్థిక పరిస్థితి అంతముందే ఎక్కువ అనుకున్నా, కానీ దానికి 10 రెట్లు ఎక్కువైపోయింది ఇప్పుడు. ఇలాంటి పరిస్థితి భూమికి కనపడుతుంది. జాగ్రత్త. నా ఉద్దేశం 3వ ఫేజు, 4వ ఫేజు, 5వ ఫేజు, ఇలా 7 సంఘాలు ఉన్న 7 ఫేజులు వస్తాయని నేను అనట్లేదు. కానీ ఒకవేళ వచ్చినా సామర్థ్యత కలిగి ఉండండి. నేను విన్నాను, పత్రికలలో ఒక మాట చదివాను, 3rd ఫేజ్ కొన్ని చోట్ల ప్రారంభమైందని. మహారాష్ట్ర, ముఖ్యంగా మన దేశంలో 3rd ఫేజ్కి వచ్చేసరికి పిల్లలకు వస్తుందని న్యూస్లో చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో వాస్తవం తెలియదు, కానీ దేవుడు దాన్ని ఆపు చేయనుగాక నేను ప్రార్థిస్తున్నాను. కానీ ఆ ప్రార్థన వెనకాల నేను ఒక మాట అంటున్నాను, తండ్రి నీ చిత్తం ఏదైతే అదే నెరవేర్చండి. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, వియత్నాం అనే కొన్ని దేశాలలో 4th వేవ్ వచ్చేసిందని, గాలిలో సంచరిస్తుందంట ఈ కరిమి. ఇప్పుడు వరకు మనుషులు అంటుకుంటే ముట్టుకుంటే వచ్చేది, ఇప్పుడు గాలిలోకి వచ్చేసింది 4. ఇక్కడే 4 కనపడుతున్నాయి, 5 రావడం పెద్ద ఆశ్చర్యం కాదు. ఇంకా ఈ 7 సంఘముల యొక్క చివరి సంఘంకి వచ్చేసరికి రాకడైపోద్ది అంతే. అంటే మన కాలంలోని రాకడ జరుగుద్దనే సంగతి గుర్తించాలి సంఘము. ఈరోజు ఆయా స్థలాలలో, ఆయా కుటుంబాలలో వినుచున్న వాళ్ళారా, ఈరోజు వాక్యాన్ని జాగ్రత్త వినండి. కొన్ని హెచ్చరికలే ఇస్తాను ఈ వాక్యం అంతా. ప్రభు ఈ సంఘము గురించి మాట్లాడిన మాటల గురించి మీకు తెలియజేస్తూనే నేను కొన్ని హెచ్చరికలు సంఘానికి, విశ్వాసులకు ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. గమనించండి, శ్రమల కాలం, కష్టకాలం వచ్చేసింది. కాబట్టి సెకండ్ వేవ్కు సంబంధించిన సెకండ్ సంఘమును గురించి ప్రకటన గ్రంథంలో ఒక స్థితిని మీతో పంచుకొని ఆశిస్తున్నాను. కానీ జాగ్రత్తగా వాక్యం విందాం అందరం కలిసి. మరొకసారి మీ గ్రంథాలు తెరిచి నేను వాక్యం చదువుతాను. ప్రతి వారు కూడా బైబిల్ తెరవండి, మీ ఇంటి దగ్గర తెరిచి ఈ వచనాలు మీరు వేలు పెట్టి నేను చదువుతున్నప్పుడు చూడండి, మీరు కూడా చదవండి కుదిరితే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాలు ఒకసారి చూద్దాం. స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. చాలు, భయపడకుము. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తుకు కృపా సమాధానములు వాక్యానుసార ప్రవర్తనకు సిద్ధపాటు దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు మనం జాగ్రత్త చూస్తే ప్రభు ఈ సంఘమును గురించి ఏమంటున్నాడు అంటే,
ఈరోజు నేటి కాల సంఘం యొక్క శ్రమలను ప్రభు చూస్తున్నారు. మన కష్టాన్ని ప్రభు చూస్తున్నారు. నీ శ్రమను, నీ దరిద్రతను నేను చూస్తున్నాను. చాలామంది ఈ కాలములో దేవుడు ఎందుకని ఈ పరిస్థితి రప్పించాడు అనేవారు కొంతమంది లేకపోలేదు. కొంతమంది విశ్వాస నిరీక్షణ కలిగిన వారు కూడా నిరాశలోకి జారిపోతున్నారు ఈ కాలంలో. నా మాట ఈరోజు జాగ్రత్తగా ఆలకించాలి. మీకు ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అయ్యగారు రాసిన ఒక కీర్తన, చేసి కొనరాదు అపార్థము చేసుకొనకూడదు. మన జ్ఞానం పరిమితి మాత్రమే, మన ఆలోచన పరిమితి మాత్రమే. దేవుని ఆలోచన, దేవుని జ్ఞానం, దేవుని చిత్తము మీరు ఎరుగక ఒకవేళ ఇలాంటి మాటలు మాట్లాడితే కొన్నిసార్లు మీ మాటలే దేవుని ఎదుట దోషంగా నిలబడతాయేమో. జాగ్రత్త. ఈరోజు నేను కొన్ని సంగతులు చెప్పి ఈ ప్రాముఖ్యమైన వాక్య సందేశంలోకి వస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, పాత నిబంధన గ్రంథములో నిర్గమాకాండములో ఇశ్రాయేలు యొక్క చరిత్ర మనకు తెలుసు. ఇశ్రాయేలు 1 కాదు 2 కాదండి, దాదాపు 430 సంవత్సరములు వారు ఫరో యొక్క బానిసత్వములో ఉండిపోయారు. ఈ 430 సంవత్సరాల యొక్క బానిసత్వములో వారు శ్రమలు ఇంత అంతా కావు. ప్రారంభ తొలి దినాలు తీసేస్తే యోసేపు ఉన్నంత కాలం, యోసేపును నియమించిన రాజు ఫరో ఉన్నంత కాలం కొంచెం బాగానే పరిస్థితి బాగుంది. కానీ క్రొత్త రాజు వచ్చిన తర్వాత వారి శ్రమలు ప్రారంభమైపోయినాయి. ఎలాంటి శ్రమలు తెలుసా? వాడి శ్రమలు ఎంత అంటే ప్రాణము విసిగిపోయినంత శ్రమ, అంటే ఇంకా చనిపోవడం మేలు. ఆ శ్రమ ఇంకా మనకు రాలా. ఇంకా బ్రతకడం కంటే చనిపోవడమే మేలు అనే శ్రమ కాలం అది. అలాంటి శ్రమ కాలములో మీరు జాగ్రత్త చూస్తే ఇశ్రాయేలు ప్రార్థన చేయడం రావట్లా. ఎందుకో తెలుసా? ఇందా నేను చెప్పాను కదా, మొదటి ఫేసు ఎఫెసు సంఘములో దేవుడు హెచ్చరించిన విధానం ఏంటో తెలుసా? నువ్వు దేవుని విషయంలో ప్రేమ నువ్వు తగ్గిపోయావు. నువ్వు జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు. ఈరోజు ఇశ్రాయేలు సుమారు 70 మంది యాకోబు కుటుంబీకులు అడుగుపెట్టి అన్య దేశములో ఐగుప్తులో వారికి తమ సహోదరుడే రాజు ఉండడం, పోషణకు కానీ ఆహారం కానీ వస్తువులు కానీ లోటు లేకుండా ఉండడం, స్వేచ్ఛగా స్వతంత్రత కలిగి ఉండడం, ఆర్థికంగా ఆత్మీయంగా వారు చాలా బలంగా ఉండడం బట్టి లోకములో ఏకమైపోయి దేవుని నిర్లక్ష్యం పెట్టడం మొదలుపెట్టారు. దేవాలయాన్ని విడిచిపెట్టేశారు. కరువు తీరినా తిరిగి వారి దేశానికి వెళ్ళలా. దేవాలయం లేదు, కట్టడం లేవు, నియమాలు లేవు, నిబంధనలు లేవు. దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించే అవసరత లేదు. ఎందుకంటే సమృద్ధి ఉండిపోయింది వాళ్ళకి. ఈ నేటి కాలంలో బైబిల్ మిషన్ కానీ, క్రైస్తవ సంఘాలు కానీ, అనేక మంది సేవకులు కానీ, విశ్వాసుల కుటుంబాలు కానీ దేవుడు సమృద్ధినిచ్చినప్పుడు మనకి సమృద్ధే కావాలి, సంతోషం కావాలి, చక్కటి వ్యాపారం, చక్కటి ఉద్యోగం, చక్కటి ధనము, బ్యాంక్ బ్యాలెన్సులు, సమృద్ధి అయిన కడుపు నిండా తినే ఆహారము, వస్త్రములు, వాహనములు దొరికేసరికి ఎవరిని లక్ష్యం అయిపోయారు. ఎవరి మీద ప్రేమ తగ్గిపోయింది. ఏం వెళ్తాములే ఈ వారం ఆరాధనకి, ఏం వింటాములే వాక్యం ఇంతసేపు, ఏం మోకరిస్తాములే ఇంతసేపు, ఇలాంటి భావన సంఘానికి వచ్చేసింది. శ్రమ లేదు, కష్టం లేదు. దేవుడు సౌఖ్యం ఇవ్వడం ప్రారంభించినప్పుడు ఇశ్రాయేలు పద్ధతి అదే, ప్రకటన గ్రంథంలో సున్న సంఘం యొక్క పద్ధతి అదే, నేటి కాల క్రైస్తవ సంఘం యొక్క పద్ధతి అదే కనపడుతుంది. నా మాట అందుకే హెచ్చరికలతో ఉంటుందని ముందుగానే జ్ఞాపకం చేశాను. ప్రియమైన దేవుని పిల్లలారా, సౌఖ్యము సుఖము దేవుడు మనకిచ్చేసరికి నీవు నేను కూడా దేవుని ప్రేమించటంలో తగ్గిపోతుంది కనుక శ్రమలు ప్రారంభించబడిన జాగ్రత్త. ఇశ్రాయేలు ప్రార్థన దేవుని సన్నిధికి చేస్తున్నా శ్రమ అధికమయ్యేసరికి ప్రార్థన చేస్తున్నా వారి ప్రార్థన వారి ఇంటి కప్పు కూడా దాటట్లా. కారణం ఏంటో తెలుసా? అసలు ప్రార్థన ఎలా చేయాలో మర్చిపోయారు. లోకంలో కలిసిపోయారు. కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది. అసలు వారి చరిత్ర మర్చిపోయారు. వారి పితరులు మర్చిపోతున్నారు. వారి యొక్క స్థితి, దేవుడు ఎలాగ వారిని సృజించానో మర్చిపోయారు.
ఎలా దేవుడు రక్షించాడు, వారి పితరు ఎలా దేవుని ఆరాధించారు మర్చిపోయారు. నా మాట జాగ్రత్త ఈరోజు ఆలకించాలి. ఇలాంటి పరిస్థితులలో సంఘము ఆ కాలం ఉన్నప్పుడు వాడికి బైబిల్ తెరవడం అలవాట్లేదు, ప్రార్థన చేయడం అలవాట్లేదు, బైబిల్ ఏ గ్రంథం ఎక్కడుందో తెలీదు, ఎలాగ మనం కష్టకాలంలో ఏ వాగ్దానం ఎత్తాలో తెలీదు, ఎలా ప్రార్థన చేసుకోవాలో తెలీదు. ఇప్పుడు శ్రమ వచ్చి మీద పడిపోయింది. ఇప్పుడు మనకి ఇదే పరిస్థితి. చాలామంది ఎలా ప్రార్థించాలో తెలియక ఏదో చేసేసి దేవుడు నా ప్రార్థన వినలేదండి అని నింద వేసేస్తున్నారు. నా మాట ఇప్పుడు జాగ్రత్తగా ఆలకించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, వారి ప్రార్థన దేవుని సన్ని చేరలేదని 2వ అధ్యాయం చివరి భాగంలో రాయబడింది నిర్గమకాండంలో. కానీ వాడు ప్రార్థన చేసి వారు మూలుగుచున్నప్పుడు వారు మూలుగు దేవుని సింహాసనం చేరింది. నా మాట ఈరోజు జాగ్రత్త ఆలకించండి. ఎప్పుడైతే మూలుగు చేరిందో వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకుని తెలుసా, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను జ్ఞాపకం చేసుకొని తన ప్రజలని ఇశ్రాయేలుని రక్షించడానికి ఆయన వెంటనే దిగొచ్చేసాడు. మోషే మోషే, నా ప్రజల యొక్క శ్రమను నేను కనులారా చూశాను అన్న మొదలుపెట్టాడు. 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట ఉందండి. ఇశ్రాయేలు అనుకుంటున్నారు మన ప్రార్థన దేవుడు వినట్లేదని. వాళ్ళు అనుకోవట్లేదు ఏంటంటే మా ప్రార్థన దేవుని దగ్గర చేరలేదని అనుకోవట్లా. చాలామంది అదే, మా ప్రార్థన దేవుని చేరిందా, చేసేమంటున్నారు కానీ చేరిందా, చేరలా. వారి ప్రార్థన దేవుని సన్ని చేరలా, వారు మూలుగు చేరిందని రాయబడింది. ఈరోజు నా మాట వినండి. వారు మూలుగు చేరకముందే ప్రభు అన్న మాట ఏంటో తెలుసా, మీ శ్రమను 2:7 కనపడుతుంది, మీ కష్టమును, ఇదిగో శత్రు మిమ్మల్ని పెట్టే బాధను నేను చూశాను, నేను చూస్తున్నాను, శ్రమలో ఉన్నవారిని నేను చూస్తున్నాను. ఎప్పుడు మీ ప్రార్థన, ఎప్పుడు మీరు నా తట్టు తిరుగుతారా, ఎప్పుడు మీరు నా తట్టు చూసి తండ్రి అని విశ్వాసం ప్రార్థిస్తారా అని ఆయన ఎదురు చూస్తున్నాడండి. నెరవేర్చడానికి, మిమ్మల్ని తప్పించడానికి, మిమ్మల్ని రక్షించడానికి, మీకు భద్రత ఇవ్వడానికి మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆ ప్రార్థన చేరుతుందా లేదా? ఈరోజు నా మాట జాగ్రత్త ఆలకిస్తే అలాంటి పరిస్థితే కనపడుతుంది ప్రకటన గ్రంథంలో స్మరణ సంఘం యొక్క స్థితికి కూడా. కానీ ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఈ సంఘము దేవుని సన్నిధిలో కొన్ని విషయాల్లో మెరుగుగానే మెప్పు పొందుతూ వచ్చింది. నా మాట జాగ్రత్త వినండి. ఒక మాట చెప్తాను మీకు కూడా. కోవిడ్ కాలంలో ఉన్నాం కనుక శ్రమను ఎలా వాడుకోవాలో కూడా తెలవాలి, కష్టాన్ని ఎలా వాడుకోవాలో తెలవాలి, కరువుని ఎలా వాడుకోవాలో తెలవాలి. ఉదాహరణకి చెప్తాను నేను. ఈరోజు మనకు తినడానికి ఒక పూట లేదనుకోండి, సమయం ఖాళీగా దొరికింది, ఆహారం లేదు, దీన్ని ఎలా చేసుకోవచ్చు కదా. ఈరోజు కుటుంబంతో కలిసి తండ్రి భార్యను పిలిస్తే, బిడ్డలను పిలిచి, అరే ఈరోజు మనకి ఉపవాస ప్రార్థన చేద్దాం. తినడానికి లేదు, దాని ఉపవాస ప్రార్థన కన్వర్ట్ చేసుకొని ఆ రోజు సాయంకాలం వరకు ప్రార్థించండి. దేవుని సన్నిధిలో ఒక ఆహారం లేదని ప్రక్కన పెడితే ఈ చింత పోవడమే కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థించిన బట్టి జవాబు దొరుకుద్దేమో. ఖాళీగా ఉందండి, పని లేదండి అనేవారికి ఎక్కువ దేవుని సన్నిధిలో పని పెట్టుకోండి, ఎక్కువ ప్రార్థించడానికి, ఎక్కువ వాక్యం చదవడానికి, ఎక్కువ సిద్ధపడడానికి పని పెట్టుకోండి. ఎంత దీవెన. ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకు. ఒక 5 ప్రశ్నలు మీకు వేసుకోండి ప్రతిరోజు. ఈ ఎంతవరకు అయితే మన కోవిడ్ ఉందో అంతవరకు మాత్రమే కాదు, ప్రతిరోజు వేసుకున్న పర్వాలా. మీరు బైబిల్ గ్రంథములో మొదటి 5 పుస్తకాల నుంచి అయ్యగారు చెప్పిన ఈ సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. ఆది కాండము, 2వది నిర్గమకాండము, మొదటి 5 గ్రంథాలు, లేవి కాండము, సంఖ్యాకాండము, చివరిది ద్వితీయోపదేశ కాండము. మనకు తెలుసు ఈ 5 పంచకాండములు లేకపోతే గ్రంథములు అంటాం. ఈ యొక్క 5 గ్రంథములు మీ మనసును గుర్తుంటే ప్రతి వారికి గనుక ఈ 5 గ్రంథముల నుంచి 5 ప్రశ్నలు మీరు వేసుకొని ఎలా జీవించాలో నేను జ్ఞాపకం చేస్తాను. ఇవి మీరు పాటించి చూడండి ఎంత దీవెనగా ఉంటుందో. ఏంటి ఈ 5 ప్రశ్నలు అంటే, మొదటిది ఆది కాండములో నేను అడుగు పెట్టానా అని అనుకోండి. ఆది కాండములో అడుగు పెట్టడం అంటే
ఆదికాండ గ్రంథము చదివామా అనేది ఒక ఎత్తు అయితే, ఆది కాండములో కనపడుతున్న దేవుని సృష్టిని నువ్వు ఎరిగి ఉండి ఇవన్నీ దేవుడిచ్చినవి అనే మనస్సు నీళ్ళకో ఉందా? అడుగుపెట్టావా అంటే ఆది కాండంలో కనపడే వ్యక్తులను చూస్తూ ఒక హానోకునో, ఒక నోవాహునో, ఒక అబ్రహామును చూసి వారి యొక్క భక్తిని, వారి యొక్క స్థితిని, వారి యొక్క అనుభవాలు మీరు నేర్చుకొని ఇలాంటి అనుభవంలో నేను అడుగుపెట్టానా అనే ప్రశ్న మీరు వేసుకున్నారా? మొదటిది ఆది కాండములో నేను అడుగుపెట్టిన ప్రశ్న వేసి, ఆది కాండములో అడుగుపెట్టిన నీవు నిర్గమకాండమునకు వెళ్ళి నిలబడ్డావా అనే ప్రశ్న వేసుకోండి. నేను నిర్గమకాండములో నిలబడ్డానా అనే ప్రశ్న వేసుకోండి. మోషేతో ప్రభు అన్న మాట అదే, మోషే ఊరక నిలబడు, నేను చేస్తా. అది ఎర్ర సముద్రం మనిషికి అసాధ్యమైన పని అయినప్పటికీ నాకు అసాధ్యమైన ఏది లేదు కదా. నిలబడు మోషే, నేను చేస్తా. మోషే నిలబడ్డాడు, కార్యాలు జరగడం ప్రారంభించినాయి. నీవు కూడా నిలబడడం నేర్చుకోండి. నిర్గమకాండం వలె మోషే నిలబడినట్లుగా మీరు నిలబడడం అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యేసునందు విశ్వాసమందు స్థిరులై ఉండండి. అది నా మాట. నిలబడండి. ఈ ప్రశ్న వేసుకొని నిలబడడం నేర్చుకోండి. నిలబడని నీవు 3వ గ్రంథం అనబడిన లేవి కాండంకి వచ్చేసరికి వెళ్ళవలెను. సాగండి. ఇశ్రాయేలు నడుపుతున్నాడు యేసయ్య, అయితే తండ్రి అయిన దేవుడు. ఎక్కడికి? పాలు తేనె ప్రవహించి విశాలమైన మంచి దేశానికి వారి ప్రయాణం కొనసాగింది. లేవీలో ఎలా ఆరాధన చేయాలో, ఎలా బలులు అర్పించాలో, ఎలా దేవుని స్తుతించాలో నేర్చుకొని నడిచారు. నడవడం అంటే అర్థం అది. హానోకు దేవునితో నడిచెను అంటే అర్థం ఏంటంటే చేయి పట్టుకొని నడవడం కాదండి. హానోకు ప్రతి దినము దేవుని సన్నిధిలో గడిపెను అని అర్థం. దేవుని సహవాసం ఉన్నను అని అర్థం. దేవుని వాక్యం చదివాను అని అర్థం. దేవుని ప్రార్థన చేసిన అర్థం. దేవుని స్తుతించను అర్థం. దేవునితో నడవడం అంటే అర్థం ఏంటంటే ఇది. లేవీలో నడిచిన నీవు నడిచానా లేదా చూడండి. ఏ గ్రంథం దగ్గర ఆగిపోయావు? అసలు ప్రారంభించలేదేమో. సంఖ్యాకాండకు వచ్చేసరికి లెక్కలో ఉన్నావా? ఏ లెక్కలో? భూలోక లెక్కలో ఉన్నావా లేదని పేపర్ చూడు కానీ ఎంతమంది చచ్చిపోయారని చూస్తున్నాం. పొద్దున ఫేస్బుక్ వేస్తే 2 పాస్టర్లు చనిపోయారు, 4 విశ్వాసాలు చనిపోయారని వార్తలు వింటున్నాం. ఈ లెక్కలో వీళ్ళు జనాభా లెక్కలో వెళ్ళిపోయారు అనుకున్న. ఆ లెక్కలు కాదు. అదే మనం ఏదో గొప్పవాళ్ళని ఉన్నాం కాదండి. కృప దేవుని బట్టి ఉన్నారు మీరు. ఏ లెక్కలోకి రావాలి? సంఖ్యాకాండం అంతే లెక్కలే. అక్కడ గోత్రములు కనపడినప్పటికీ ఇక్కడ మన నేర్చుకోవాల్సింది ఏంటంటే భూలోక లెక్కలే కాదు, పరలోక లెక్కలో ఉన్నావా? గొర్రెపిల్ల జీవ గ్రంథములో నీ పేరు ఉన్నదని ఇక్కడ తెలుసుకుని ఉన్నావా? పరలోక గ్రంథములో నీవు కనపడుతున్నావా? దేవుని దృష్టిలో లెక్కలో ఉన్నావా? సంఘ దృష్టిలో జారిపోయిన వారు కొంతమంది, విశ్వాస దృష్టిలో జారిపోయిన వారు కొంతమంది, దేవుని దృష్టిలో జారిపోయేవాళ్ళు కొంతమంది. జాగ్రత్త. లెక్కలో ఉన్నావా? చివరి గ్రంథం ద్వితీయోపదేశ కాండంకి వచ్చేసరికి ద్వితీయోపదేశము అంటే ద్వితీయ అంటే రెండవసారి, ఉపదేశము అంటే బోధించబడుట. రెండోసారి మరలా ఒకసారి వెనక చూసుకొని నీ మొదటి ప్రేమ దేవుని విషయం ఎలాగుంది? జారిపోయావా, పడిపోయావా, లేచావా, నడుస్తున్నావా, లెక్కలోకి వచ్చావని తెలుసుకొని మరొకసారి ప్రభును నెమరు వేసుకుంటున్నావా? మరొకసారి దేవుని ఉపదేశాన్ని విని ఈ యొక్క కోవిడ్ కాలంలో దొరికిన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నావా? నడుస్తే సరిపోదండి, లెక్కలోకి వచ్చేస్తే సరిపోదండి. మరొకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని రెట్టింపు స్తుతి, రెట్టింపు దీవెన, రెట్టింపు కానుక, రెట్టింపు సమయాన్ని దేవునికిచ్చి కొనియాడుతున్నావా అనే సంగతి ఈ దినమును జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఒక మాట చెప్తాను, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. స్మరణ సంఘమును గురించి వారి శ్రమను, దరిద్రతను దేవుడు ఎరిగి ఉన్నాడు. మరి దేవుడు ఎరిగి ఉండి ఎందుకు శ్రమ నుండి, దరిద్రం నుంచి తప్పించలా? ఇదే తెలుసుకోవాలి. మా కష్టమని దేవుని తెలియట్లేదా? మా ఇంట్లో మరణం వచ్చిందని దేవుని తెలియట్లేదా? ఎందుకు దేవుడు తీసుకెళ్ళాడండి? ఈ మాత్రం దేవుని తెలియదా? నేను ఈ భర్త మీద ఆధారపడున్నానో, లేకపోతే ఈ ధనం మీద ఆధారపడున్నానో, ఈ ఉద్యోగమే నాకు ఆధారమనో, లేకపోతే ఈ పోషణకున్న ఈ పరిస్థితే నాకు ఆధారం అని తెలుసు అయినప్పటికీ అది నాదైతే ఎందుకు దేవుడు తొలగించాడు నా బిడ్డని అనుకుంటున్న వాళ్ళారా? ఈరోజు జాగ్రత్త వాక్యం వినాలి. అందుకే
చాలామంది భక్తి పరులు భక్తిగా జీవించడానికి ఇష్టపడతారు, కానీ భక్తి పరులు శ్రమను కోరుకోరు. శ్రమ అంటే వారికి ఇష్టం లేదు. కానీ ఈ స్మరణ సంఘము ఏం నేర్పిస్తుంది అంటే, శ్రమలో కూడా నువ్వు దేవుణ్ణి స్మరించాలి. నేను ఒక మాట చెప్తాను, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి, చాలా ప్రాముఖ్యమైన మాట. శ్రమలో స్మరిస్తే ప్రభుని, పరలోకములో ప్రభు నిన్ను స్మరిస్తారు. జాగ్రత్త, ఎంత మంచి మాట చూడండి. శ్రమలో భూమి మీద దేవుని స్మరించేవారిని పరలోకములో నీ నామమును ఆయన స్మరిస్తాడు. దేవుడు అనుకుంటాడు నిన్ను స్తుతిస్తాడు, నిన్ను గణపరచడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే దావీదు కీర్తన అదే రాయబడి 91వ కీర్తనలో మనం చూస్తే 14 నుంచి కొన్ని వచనాలు, శ్రమలలో నేను అతను తోడై ఉన్నాను, ఆయన విమోచించాను, ఆయన విడుదల చేస్తాను, ఆయన దీర్ఘాయుష్ను కలిగిస్తాను, నా రక్షణ అంతా ఇస్తాను. ఎందుకు అంటే దావీదు గురించి ఒక మాట రాయబడింది. ఆయన ఏమన్నాడో తెలుసా? చాలా చక్కటి మాట. నేను శ్రమలో ఉన్నప్పుడు, కష్టకాలం ఉన్నప్పుడు దేవుని నామను ఎరిగి ఉన్నాను. అంటే దేవుని నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాడు గనుక. ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదము. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నా మాట జాగ్రత్త మీరు ఆలకిస్తే, కష్టకాలములో శ్రమ కాలములో దావీదు స్తుతించినట్లు బైబిల్లో అనేక మంది భక్తులు స్తుతించారండి. దానియేలు తీసుకోండి, మరణ సమయంలో కూడా దానియేలు ఆ రోజు తన కిటికీలు తెరిచి మోకరించి తన సమయంలో ప్రార్థించేటప్పుడు ఆయనకు ఆల్రెడీ తెలుసు, రాజు శాసనము, మరణ శాసనం ఉంది, ఎవరు ఏ దేవుని ప్రార్థించినా మరణమే గతి అని తెలిసినప్పటికీ ఆ రోజు ఆయన మోకరించి ప్రార్థించలేదు. కానీ ఆ రోజు ప్రార్థనలు చేసిన పని స్తుతించడం, ప్రభును స్తుతించాడు. యోబు ఆస్తంత పోయినప్పుడు, తన భార్య కూడా దూషించి వెళ్ళిపోతున్నప్పుడు, తన బిడ్డలు చనిపోయినప్పుడు యోబు దేవుని స్తుతించెను అని రాయబడింది. యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అనే మాట మొదటి 21వ వచనంలో రాయబడింది. అలాగే అపోస్తులు శ్రమను స్తుతించారండి. నేటి కాల సంఘము కూడా ప్రభు నేర్పించినట్లుగా క్రైస్తవ సంఘము క్రీస్తు రేపు సిలువకు సిద్ధపడుతుండగా ఈరోజు కనులెత్తి ప్రభును కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఒక రొట్టె విరిచి పస్కా పండుగ జరిగించినట్లు శ్రమలో ప్రభు స్తుతించడం మొదలుపెట్టాడు. కష్టకాలములు, శ్రమ కాలములు స్తుతించేవారే భక్తులు అనే సంగతి జ్ఞాపకం ఉంచుకోండి. నామకాత క్రైస్తవుల కంటే కొంచెం మెరుగున్నాం అనుకుంటే కుదరదు. ఈ కాలంలో భక్తి పరులు కావాలి. ఎందుకంటే రాకడ కాలం వచ్చేసింది. ఇవన్నీ రాకడ గుర్తులే. ఈ కోవిడ్ దేవుడు తెచ్చాడా, దయ్యం తెచ్చాడా ప్రశ్న ప్రక్కన పెట్టండి. ఇవి రాకడకు, అంచె దినములకు సూచనలు. ఇవన్నీ వస్తాయని ప్రభు అన్నారు. అందుకే ఒక మాట చెప్పాను నేను, కష్టం వచ్చినా శ్రమ వచ్చినా మీరు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే తెలుసా? ప్రభా కదా, నేను కొన్ని ప్రార్థనలు చూస్తూ వస్తున్న లైవ్లో చాలామంది 21 గంటల ప్రార్థన, 21 దినాల ప్రార్థన, 40 దినాల ప్రార్థన, వ్యక్తిగతంగా ఫోన్స్లో ప్రార్థన, లైవ్లో ప్రార్థన, ఫేస్బుక్లో ప్రార్థనలు. ప్రభా ఈ కోవిడ్ నుంచి విమోచించాలని ప్రార్థిస్తున్నారు. తప్పు లేదు, మంచిది ప్రార్థన చేయడు. నేను ప్రార్థిస్తున్నాను 3rd ఫేజ్ రాకూడదని నేను ప్రార్థిస్తున్నాను. కానీ ప్రార్థన చేయకముందు ఒక ప్రార్థన చేయండి. బైబిల్ యొక్క అనుభవం ఏంటో తెలుసా? ప్రభా ఈ శ్రమ రానివాడు నీ చిత్తమా కాదా? అప్పుడు ప్రార్థించండి. ప్రభా ఈ శ్రమ రాడు నీ చిత్తమైతే ఆ శ్రమను జయించే సామర్థ్యత మాకు ఇవ్వండి అని ప్రార్థించండి. శ్రమ తొలగించమని కాదు. ఇది తెలుసుకోవాలి, మనం నేర్చుకోవాలి. శ్రమను జయించడానికి ఒకవేళ శోధన జయించడానికి దేవుడు సామర్థ్యం ఇస్తే జయించండి. కానీ ఈ శ్రమ దేవుని చిత్తమైతే ఇలా మనం పడాలి, ఇలా శ్రమ అనుభవించాలి, ఈ శ్రమ నుండి మనం నడవాలి అని దేవుని చిత్తమని ఒకవేళ మీరు గుర్తించడానికి, ఒకవేళ ప్రార్థించి ఆయన చిత్తాన్ని తెలుసుకోగలిగితే అప్పుడు మీరు ప్రార్థించే ప్రార్థన మార్పు ఏంటో తెలుసా? శ్రమ తీసే కాదు. అప్పుడు ప్రార్థన ఏంటో తెలుసా? శ్రమను జయించే సామర్థ్యని. దావీదు చూడండి, ఒక సింహం వచ్చింది అనుకోండి, ప్రభా సింహానికి మారు మనసు కలిగించు, సింహానికి నేను కనపడకూడదు చెయ్యి, సింహాన్ని దూరంగా వెళ్ళిపోతాడు చెయ్యి, ఈ ఎలుగుబంటి రాకూడదు చెయ్యి అని, ఈ గొలియాతు నా ముందు నిలబడకూడదు చెయ్యి ప్రార్థించలా. ఆ గొలియాతును జయించే సామర్థ్యం నాకు. ఎందుకంటే నేను నిన్ను నమ్ముకున్నాను, నేను జీవం కలిగిన దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నాను, నేను సున్నతి చేయబడిన వాడిని,
నేటి కాల క్రైస్తవం, నేను క్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన వాడిని అనుకోండి. గొలియాతు వెళ్ళిపోవాలి కాదండి. ఒకవేళ గొలియాతు రావడం దేవుని చిత్తమైతే, ఆ గొలియాతు రాకపోతే దావీదు ఇశ్రాయేలుకి రాజు అయ్యేవాడు కాదేమో. అది దేవుని చిత్తమైతే, ఈ శ్రమ రావడం ఒకవేళ దేవుని చిత్తమైతే, దేవుడే పర్మిషన్ ఇచ్చుంటే, మా ప్రజలను శ్రమ పెట్టు అని సాతానుకో, మరణానికో, వ్యాధికో అప్పగించుంటే, ఇప్పుడు మనం చేసిన ప్రార్థన శ్రమ తీసే కాదు, ఈ శ్రమను జయించే సామర్థ్యం మాకి. అదే ప్రార్థించేవాడు దావీదు ఎప్పుడు కూడా. మీకు తెలుసా, శ్రమ విషయంలో ఒక మాట చెప్తాను ఇక్కడ. పరలోకం మీ కొరకు ఒక జీవ కిరీటం సిద్ధపడుతుంది. రోమాలో పౌలు రాస్తున్న మాట, ఒక మాట ఉంటుందండి. 8వ అధ్యాయం 18వ వచనములో ఒక మాట ఏమని ఉంటుందంటే, నా ముందు కనపడుతున్న ఈ శ్రమను చూసినప్పుడు నేను పొందబోవు గొప్ప మహిమ ముందు ఇది ఏ పాటిది నాకు. అది అందుకున్నప్పుడు ఈ శ్రమ నాకు శ్రమలా లేదు. ఎంత చక్కటి మాట. ఈరోజు నీవు నేను నేర్చుకోవాల్సిన అంశం ఇదే. మన ముందు ఒకవేళ ఈ శ్రమ కనపడుతుంది అనుకోండి, ఈ కష్టాలు కనపడుతున్నాయి, కానీ ఈ శ్రమకు బహుమానం చాలా గొప్పది పరలోకంలో ఉందని తెలిస్తే కదా. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఒక రాజు పొద్దున్నే కొంతమందిని నడవమంటాడంట. తన ముందు నుంచి తన ఇంటి ద్వారం లేకపోతే రాజకోట ముందు ఒక కొరడా తీసుకొని రాజు జనులు నడుస్తుంటే కొట్టేవాడంట. అదొక పిచ్చివాడికి. ఆ కొరడతో వాళ్ళని కొట్టేటప్పుడు ఈ కొరడా దెబ్బలు తిన్నవాళ్ళు బాధపడుతూ ఆ చివరికి వెళ్ళిపోతున్న ప్రజలందరూ, ఆ రోజు ఎంతమంది అయితే కొరడా దెబ్బలు తిన్నారో, ఆయన కొరడా కొడుతుంటారు, ప్రజలు వెళ్తూ ఉంటారు, ఆ దెబ్బ తగిలిన వాళ్ళందరికీ ఒక్కొక్క వజ్రం ఇచ్చేవాడంట. ఆ చివరన ఒక సిపాయి నిలబడి. ఇప్పుడు ప్రతిరోజు ప్రజలు ఎందుకు పొద్దున వస్తున్నారంటే దెబ్బ తినడానికి. రాజు కొడుతున్నాడంటే ఎవడన్నా వెళ్తాడా? ఎవడు వెళ్ళు. కానీ దెబ్బ వెనకాల ఒక వజ్రం వచ్చుద్ది ఆ చివరంటే తన్నుకొని జనం రోజు వస్తున్నారంట. రోజు పొద్దున్న వీడు లెగడం, కొరడా పట్టుకుని కూర్చోడు, వచ్చిన వాళ్ళందరినీ కొట్టడం, దాంట్లో దెబ్బ తగిలి వాత పడిన వాడు వీపు చూపిస్తే వాడికి ఒక వజ్రం ఇచ్చి పంపించడం. 2 దెబ్బలు తగిలినాయా 2 వజ్రాలు ఇచ్చి పంపించడం. ఇంకా ప్రతివాడు పొద్దులేసి ఎప్పుడు దెబ్బ తగులుద్దా అని చూస్తున్నాడు. శ్రమలు కొన్నిసార్లు ఉపకారం అండి. ఈ శ్రమలు మనకి పరలోకములో, మీకు తెలుసా, భూలోకములో ఒక విశ్వాసి బాధపడినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, ఆ దెబ్బ భూమి మీద తగలక ముందే ఆ దెబ్బ అనుభవాన్ని ప్రభు నీ బదులు పొందుతాడు. ఒక మాట చెప్తాను ఇక్కడ గమనించండి. ఎప్పుడైనా ఒక దోమ ఈగో మన చేతి మీద వాళ్తే గబుక్కుని దాన్ని కొట్టడానికి చూస్తే, చాలాసార్లు మీ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కదా, అది ఎగిరిపోద్ది, ఆ దెబ్బ మన చేతికి తగులుద్ది, దానికేం తగలదు. అది చాలాసార్లు మనకి దెబ్బ తగులుతుంది, అలాగే దాని తగలక ముందే దెబ్బ మనకి తగిలినట్లుగా దేవునికి దెబ్బ తగులుతుంది. నీకంటే ముందే అమ్మా, నీకంటే ముందే అయ్యా శ్రమము. కానీ ఈ దెబ్బ తగిలినప్పుడల్లా పరలోకంలో ఒక దెబ్బ పడతా ఉంటుంది. దేని మీద తెలుసా? పరలోకంలో కంసాలి వాళ్ళు ఉంటారు. ఇది అలంకారంగా చెప్తున్నాను అంతే, నిజంగా బంగారు పనివాడు కాదని నేను చెప్పేది. ఒక కంసాలి వాడు ఈ దెబ్బకి ఒక దెబ్బ అక్కడ కొడుతూ ఉంటాడు. ఏం చేస్తున్నాడంటే నీ కొరకు జీవ కిరీటాన్ని, నీ కొరకు మహిమ కిరీటాన్ని, నీ కొరకు ఆయన ఒక సువర్ణ కిరీటమును తయారు చేస్తున్నాడు కంసాలి వాడు. ఎన్ని దెబ్బలు మీరు తింటే అంత త్వరగా నీ కొరకు కిరీటం రెడీ అయిపోద్ది. జాగ్రత్త. ఈ 3 మాటలకు ఒకటే అర్థం. జీవ కిరీటం అన్నా, మహిమ కిరీటం అన్నా, ఒకవేళ సువర్ణ కిరీటం అన్నా ఒకటే అర్థం. ఈ అనుభవాన్ని ఆయన సంపాదించుకోవడానికి ఈరోజు మీరు సిద్ధపడాలని మీ జ్ఞాపకం చేస్తున్నాను. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నా మాటలు అందుకే జాగ్రత్త వినండి. మీ కొరకు పరలోకములు సింహాసనం, మీ కొరకు పరలోకములు సువర్ణ కిరీటం, మీ కొరకు పరలోకములు మహిమ వస్త్రం సంపాదించుకోవాలంటే భూలోకములో నకిషి పని చేస్తున్న బంగారు పని వలె ఇక్కడ దెబ్బలు మనం తిన్నప్పుడు పరలోకంలో సిద్ధపాటు కలుగుద్దని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మన శ్రమ, మన కష్టము వచ్చినప్పుడు నిరుత్సాహపడబాకండి. ఒక మాట చెప్తాను ఇక్కడ, చాలా జాగ్రత్తగా వినండి, గమనించండి. మనం ప్రార్థన చేసేటప్పుడు, మనం శ్రమలు పడేటప్పుడు మన ప్రార్థన దేవుడు వినట్లేదేమో అనుకోబాకండి. ఇశ్రాయేల్ లాగా. మన ప్రార్థన వినట్లేదేమో అనే స్మరణలో కొంతమంది వలె అనుకోబాకండి.
నేటి కాలం కొంతమంది క్రైస్తవ సంఘస్థులు కూడా దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో అనుకుంటున్నారు. అలా అనుకోబాకండి. నీ ప్రార్థన చేరలేదేమో అనుకోండి. నా ప్రభు చెవులిచ్చిన వాడు వినక ఎలాగుంటాడని మీరు అనుకుంటున్నారు. వినికిడి శక్తి నీకు ఇచ్చిన వాడు వినడు అని నీవు ఎలాగనగలుగుతున్నావు? నీవు వినపడే అంత ఈ విధంగా నువ్వు ప్రార్థించలేదేమో అని ఆలోచించండి. నీ ప్రార్థనలు వాక్య పఠనము ఎక్కువ చేసుకోండి ఈ కాలంలో. దీంతో పాటు నేను ఒక మాట మీ ముందు ఉంచాలి అని నేను ఆశిస్తున్నాను. చూడండి, స్మరణ అనే మాటకే చేదున అర్థం, స్మరణ అనే మాటకే శ్రమ అని అర్థం. ఈ శ్రమల కాలంలో మీ మీద పడే దెబ్బలు ఒకవేళ దేవుని చిత్తం ఇలా జరగాలని ఉంటే మీరు ఆ శ్రమను జయించడానికి సామర్థ్యత కోసం ప్రార్థించండి. ఆ శ్రమను తట్టుకోగల శక్తిని మనం ప్రార్థించండి. జారిపోకుండా కురింగిపోకుండా ఉన్నట్లు ప్రార్థించండి. నేను ఒక మాట చెప్తాను. మనము కష్టకాలంలో, శ్రమ కాలంలో, ఈ కాలంలో ఉన్నాం. మనకు సృష్టిని బట్టి శ్రమ, జంతువులు బట్టి శ్రమ, లోకమును బట్టి శ్రమ, కుటుంబాన్ని బట్టి శ్రమ, డబ్బులు లేకపోవడం బట్టి శ్రమ, ఇదిగో మన జబ్బులు తగ్గపోవడం బట్టి శ్రమ, మనుషుల వల్ల శ్రమ. దీంతో పాటు ఇంకా పెద్ద శ్రమలు చెప్పనా? ఒక ప్రార్థన చేసి జవాబు అందకపోతే అది ఇంకా పెద్ద శ్రమ. ఆ శ్రమ కన్నా ఇంకా పెద్ద శ్రమ ఏంటి చెప్పనా? నీకు దర్శనం వచ్చింది, నీ బిడ్డ బ్రతుకుతాడని, కానీ పొద్దున కల్లా బిడ్డ చనిపోయాడు అనుకోండి, అది ఇంకా పెద్ద సమస్య. ఏంటి, దేవుడు చూపించాడు కదా దర్శనం, నేను ప్రార్థిస్తే నేను చూస్తే నా బిడ్డ బ్రతికాడని, మరి పొద్దున కల్లా ఎలా చనిపోయాడు? ఇదొక సమస్య. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ శ్రమల మధ్య నడిచేటప్పుడు మీరు నేర్చుకోసం ఒక అంశం చెప్పి నేను ముగిస్తాను. ఈ సంఘానికి ప్రభు ముందు ఒక మాట అన్నాడండి, అదే గుర్తించాలి. నీ శ్రమ నేను ఎరిగాను, నీ దరిద్రత ఎరిగిన అన్న ఆయనే ఈ సంఘానికి ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు అది చూడండి. ఈ సంఘానికి ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడో తెలుసా? నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను మృతున్నైతిని కానీ యుగములకు నేను బ్రతికున్న వాడిని, సజీవుడను అంటున్నాడండి. ఇలా ప్రత్యక్షపరుచుకున్నాడంటే సంఘం యొక్క స్థితి అలాగుంది అని చెప్పడానికి ప్రభు ప్రత్యక్షతలో మనం తెలుసుకోవచ్చు. ఒక అద్దం చూస్తే నీ ముఖం అద్దంలో ఎలా కనపడుతుందో చెప్పినట్లు ప్రభు యొక్క ప్రత్యక్షతలో సంఘం యొక్క ముఖం కనపడుతుంది, ఆ స్థితి కనపడుతుందని గుర్తించండి. సంఘానికి ప్రభు ఏం చూపిస్తాడు తన ప్రత్యక్షత ద్వారా అంటే, ఉదాహరణకి దావీదు కీర్తన 23లో దావీదు అంటా మాట ఏంటో తెలుసా? నేను గాఢాంధకారపు లోయకు బయలుదేరాను అనలేదు, కానీ నేను గాఢాంధకారపు లోయలో ఉన్నాను, సంచరిస్తున్నాను అంటే ఆల్రెడీ మధ్యలో ఉన్నాడు. ఏ అపాయమునకు నేను భయపడను. చూడండి, శ్రమకి ముందు వెనుక యేసై నేను ఉన్నవాడను అనడం కనపడుతుంది ఇక్కడ. దావీదుకు ముందు వెనకాల ఉన్నాడు, మధ్యలో మనం ఉన్నాం. ఇప్పుడు శ్రమలో మనకు ముందు ఆయన ఆల్ఫా, మన వెనుక చివరి ముగింపు ఆయన ఓమేగా. ఆయన ఆది, ఆయనే అంతము, ఆయన మొదటివాడు, ఆయన కడపటి వాడు. సృష్టికే కాదు, నీ బ్రతుకు కూడా. నీ బ్రతుకు ప్రారంభం ఆయన వలన జరిగింది, నీ బ్రతుకు ముగింపు ఆయన వల్లనే జరుగుద్ది, శ్రమ వలన, సాతాను వలన కాదు. కాబట్టి ఇప్పుడు శ్రమను తీసుకుంటే నేను మొదటి వాడిని, శ్రమకు ముందు నేను ఉన్నాను, శ్రమ ముగింపులో కూడా నేను ఉన్నాను. భయపడకుండా 4 అడుగులు వేస్తే చివరికి వచ్చేస్తాం. కాబట్టి మధ్యలో ఉన్న మనము, శ్రమలో ఉన్న మనము, కష్టకాలం ఉన్న మనము, ఈ దుఃఖకాలం ఉన్న మనము ఈరోజు తెలుసుకోవాల్సిన అంశం ఏంటో తెలుసా? ఇదిగో మా చివరి నేను ఎక్కడికి వెళ్తున్నానో ఈ మార్గం శ్రమలో ఉన్నప్పటికీ, ఈ శ్రమ మార్గం ముగింపు, ఈ ఇరుకు మార్గం యొక్క ముగింపు నా ప్రభువు ఉన్నారు అక్కడ నిలబడి. కాబట్టి సంతోషంగా శ్రమలో ఆనందిస్తూ శాంతి సమాధానంతో ముందుకు వెళ్ళండి. ఎవరు కలుగుద్ది శాంతి, ఎవరు కలుగుద్ది సమాధానం, ఎవరు కలుగుద్ది ఈ యొక్క గొప్ప నిరీక్షణ అంటే ఎవరైతే వారి ప్రార్థనలో నిరాశ లేకుండా, వారి ప్రార్థనలో కురిగిపోకుండా, భక్తి ఉంటుంది కానీ విశ్వాసం కురిగిపోతున్నారు. మీకు తెలుసా, భక్తి ఉండి విశ్వాసం లేకపోతే ఆ భక్తికి విలువ లేదని. ఆ భక్తికి విలువ లేదండి. ఆ విలువ నీకు తేవాలంటే నీ వాక్యానికి, నీ ప్రార్థనకి, నీ పఠనానికి, వాక్య పఠనమునకు, నీ యొక్క ఆరాధనకి విశ్వాసం జోడించబడితేనే విలువ. ఆ విలువతో మీరు ముందుకు వెళ్ళండి. అప్పుడు మీకు నెమ్మది, సమాధానం, శాంతి రాకపోతే అప్పుడు అడగండి.
శ్రమలో కూడా జయించే శక్తి సామర్థ్యత సంపాదించుకుంటారు. దేవుడు అవసరమైతే తన దూతలని, అవసరమైతే పరలోక పరిశుద్ధులని, అవసరమైతే పరలోక భక్తులని నీ ప్రక్క నిలబెడతాడు. నేను ఆదరిస్తారు. నేను అప్పుడప్పుడు చాలా శ్రమలో ఉన్నప్పుడు, లేకపోతే కష్టంలో ఉన్నప్పుడు, ఏదైనా శోధన ఎదుర్కొన్నప్పుడు మా నాన్నగారిని ప్రభు పంపించేవారు. నాకు కనపడేవారు భూషణమయ్య గారు. ఆయన కనపడినప్పుడు రేపు పని అయిపోద్ది అనుకుంటా. ఆయన ఏం మాట్లాడపోయినా నాకు అదే ఒక ధైర్యం. నాన్నగారు కలలో కానీ స్వప్నంలో కానీ కనపడినప్పుడు అదొక ధైర్యం నాకు. ప్రభు పంపిస్తారు దూతల్ని, పరిశుద్ధులను ఆయన పంపిస్తాడు. సాధు సుందర్ సింగ్ లాంటి వారిని, కైలాస మహర్షి లాంటి వారిని, దేవదస్సయ్య గారిని కానీ, మీకు తెలిసిన వారు కానీ, లేకపోతే ప్రభువే స్వయంగా కానీ వచ్చి నిలబడి మిమ్మల్ని ఆదరిస్తారు శ్రమలో. కాబట్టి ధైర్యంగా ఉండండి. కష్టకాలంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ శ్రమ, నీ కష్టం ప్రభుకి ఎరిగాడు. అయినా శ్రమ ఉంది అంటే నిన్ను ఏదో ఒక నూతన పరచడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను గొప్ప బహుమానాన్ని పరలోకంలోను భూలోకములో నీకు ఇవ్వడానికి ఏదో దీని వెనకాల దేవుడు దాచుంచున్నది అని గుర్తించండి. అందుకే ఏగా రాశారు, శ్రమలో ఉపకారం, శ్రమలే హారం, శ్రమలు ఆత్మకు శృంగారం. శ్రమల కాలం దేవునితో స్నేహకాలం, బాధకాలం బహుమానం అందుకుండే కాలం. కాబట్టి కష్టకాలములో నేను ఒక మాట చెప్పనా, సాధు సుందర్ సింగ్ గారికి ఆ రోజు శ్రమ రాకపోతే మనస్సు బాగుండేది కాదంట. నా మాట అర్థమైందా? చాలామందికి ఇది అర్థమై ఉంటే మళ్ళీ చెప్తాను. చాలామందికి శ్రమ వస్తే మనస్సు బాగోదు, కష్టం వస్తే మనస్సు బాగోదు. కానీ సాధు సుందర్ సింగ్కి, ఆయనకి శ్రమ రాకపోతే మనసు బాగుండేది కాదంట. ప్రభా, ఈరోజు నాకేంటి శ్రమ రాలా, ఏదో ఒక శ్రమ రాని. ఎందుకు అలా ప్రార్థించేవాడు తెలుసా? ఆ శ్రమ వెనకాల బహుమానం రుచి చూసినవాడు. ఇందా నేను చెప్పాను, రాజు దెబ్బ కొడితే వజ్రం వచ్చుదంటే ఆ రుచి చూసినవాడు దెబ్బ కొట్టించుకోవడానికి వెళ్తున్నట్లు. శ్రమ దేవునితో స్నేహం అండి. కాబట్టి స్మరణ సంఘం వలె నేటి కాల ఈ సెకండ్ వేవ్ జరుగుతుంది, జాగ్రత్త. ఈ సెకండ్ వేవ్లో మీరు ప్రార్థించాల్సింది, ప్రభా ఇది నీ చిత్తమా కాదా? ఒకవేళ ఇది నీ చిత్తమైతే దీన్ని జయించే సామర్థ్యతను మాకు ఇవ్వండి. నీ శ్రమను, నీ దరిద్రం నేను ఎదుర్కొన్నాను. కానీ ఈ సంఘానికి ప్రభు ప్రత్యక్షత ఎలా ఉందంటే, శ్రమకు ముందు నేనున్నాను, శ్రమ ముగింపు నేనున్నాను, నువ్వు గాఢంధకారపు లోయలో సంచరించిన నేనున్నానని ధైర్యంగా ఉండు అని చెప్తుంది. అందుకే ఈ సంఘానికి ఒక మంచి మాట ప్రభు రాశారు, నీ శ్రమ దరిద్రతలో ఉన్నా నువ్వు ధనవంతుడివే, ఎందుకంటే శ్రీమంతుడైన యేసయ్య నీ పక్షంగా ఉన్నాడు కనుక. ఇశ్రాయేలు అరణ్యములో నడిచిన ఒక మంచి పట్టణములో, ఉన్నతమైన స్థలములు ఉన్నవాడికి ఎంత సదుపాయాలు ఉంటాయో, అరణ్యములో ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ సదుపాయాలు దేవుడు కలిగించాడు. పగలు రాత్రి మేఘస్తము, అగ్నిస్తము, కష్టం లేదు, ఎలాంటి ఆపద లేదు, చీకటి లేదు, ముళ్ళు లేదు, కాలువాపు లేదు, బట్టలు మాయడం లేదు, వస్త్రాలు మాయడం చినిగిపోవడం లేదు, చెప్పులు తెగిపోవడం లేదు, ఆహారానికి వెతుకుండే పని లేదు. ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. శ్రమలో దేవుడు నీకు తోడై ఉంటాడని గుర్తించండి, తోడు చేసుకోండి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే ప్రభు ఇంకో మాట అన్నారు, మృతున్నైతిని కానీ తిరిగి లేచాడు. అంటే మరణం మీద నాకు అధికారం ఉంది. కాబట్టి మీరు మరణం వచ్చినా భయపడద్దు. కొంతమంది చనిపోతున్నారు, మన సంఘ బిడ్డలు, సేవకులు చనిపోతున్నారు, భయపడద్దు. మరణం వచ్చినా మనకు భయం ఉండదు. ఎందుకంటే మరణం యొక్క ముగింపు ఎవరు నిలబడ్డారు? ప్రభు నిలబడ్డారు. ప్రభు మిమ్మల్ని తీసుకెళ్తున్నారు. మరణం మిమ్మల్ని వేదనకు, మరణం మిమ్మల్ని హేడేసుకో, మరణం మిమ్మల్ని నరకానికి తోసేట్లా, మరణం మిమ్మల్ని ప్రభువున స్థలాన్ని తీసుకెళ్తుంది. కాబట్టి మరణం వచ్చినా భయపడద్దు. దిగులు, చింత, నిరాశ వచ్చినా మీరు ఏమాత్రం కూడా దాన్ని లెక్క చేయకుండా దేవుని సన్నిధితో సహవాసం కలిగి ఉండండి. మీరు ధనవంతులను గుర్తించండి, మీరు భాగ్యవంతులను గుర్తించండి. మీరు ప్రభుని ఎరిగిన వారు కనుక సంతోషముగా ముందు కొనసాగి, నేను చెప్పినట్లు 5 ప్రశ్నలు వేసుకొని మన జీవితం మరింత దీవెనగా ముందు కొనసాగదాం. అట్టి దీవెన ఆశీర్వాదములు ఈ శ్రమల కాలములో దేవుడు మీకు గొప్ప ఆదరణిచ్చి, అనుభవంలోకి నడిపించి, ప్రభు సహవాసాన్ని అందించి, ఆత్మ నింపుదలతో ప్రభు మేఘమికి ఎక్కడానికి కావలసిన సామర్థ్యత, అలంకరణలను గురించి మేఘం ఎక్కించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, విన్న మాటలు మా హృదయములో
ఫలింపులోకి నడిపించి గొప్ప ధైర్యమును, నిరీక్షణ, విశ్వాసమును, మా భక్తి రెట్టింపును, శ్రమలో కూడా దేవుని స్తుతించగలిగే భాగ్యమును ఈ కోవిడ్ కాలంలో ఇలాంటి అనుభవం మమ్మల్ని నడిపించి బలపరిచి ఆదరించమని దీవెనకర్త అయిన యేసు నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మరి ప్రత్యేక సమయంలో మీ కుటుంబాలలో ఒకవేళ మీరు ప్రత్యేక కానుక వేయవలసి ఉంది కనుక, ఆరాధనలో పాల్గొన్నారు కనుక మీ కానుకను ప్రక్కన పెట్టండి. అమ్మగారు వాళ్ళు పాటలు పాడుతుండగా మీరు కూడా స్తుతియు మహిమయు నీకే, క్షితికి దివికి నీకే, వితాతికి కాకవై వెలాయు మా దేవా. ప్రతి వస్తువును మాకు బహుమతిగా నీచు ఇతుడా మా ప్రేమాని కేట్లు చూపుదును. స్తుతియు మహిమయు నీకే, క్షితికి దివికి నీతి, వితాతికి కాతవై వెలయు మా దేవా. పసిడి వర్ణపు టెండ భాగ్యదారలవన విసరు మంచి గాలి విరియు పుష్పములు రసముల్కు పండ్లోని రమ్య ప్రేమను చాటు ప్రసరించు కోతలో ఫలనొందు నీవు. స్తుతియు మహిమయు నీకే, క్షితికి దివికి నీటి, వితాతికి కార్తవై వెలయు మా దేవా. ప్రార్థన చేసుకుందాం కానుకల కొరకు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మా రక్షక వందనములు, స్తోత్రములు. అర్పించిన అర్పణలు అంగీకరించండి. నీ సేవార్థమై వాడబడినట్లు కృప చూపించండి నాయన. ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్న వారు, వారి కుటుంబాలలో ఈ మొదటి వారంలో వారు తీసిన దశభాగములు, కృతజ్ఞత కానుకలు, అలాగే వ్యక్తిగత చందాను, ఆదివారపు చందాను అంగీకరించండి నాయన. నీ సేవార్థమై అర్పించిన అర్పణలను అంగీకరించి తగిన దీవెన ఆశీర్వాదాలు అర్పించిన ప్రతి బిడ్డలకు అందించమని కానుకని యేసు నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చుందాం. 2 మాటలు జ్ఞాపకం చేసి ముగింపు ప్రార్థన దీవెన అందుకుందాం. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి భయంకరమైన విపత్తు కాలంలో మనం ఉన్నాం. కష్టకాలమే కానీ శోధన ఎలా జయించాలో నేర్చుకున్నాం. మనకి ప్రార్థన వాలు తెలుసు, ఎలా ప్రార్థన చేయాలి, ఎలాగ దేవుని సన్నిధిలో 7 మెట్ల కనిపెట్టడం చేయాలి, ఎలాగ ఈ ఆపదలు తప్పించుకోవడానికి దేవుని ఆత్మ సహాయం కోరుకోవాలో మనకు తెలుసు. చూడండి, అన్యజనుల మీద, అందరి మీద, సర్వజనుల పైన నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవుని ఆత్మ కుమ్మరింపు ఎలా జరుగుతుందో అందరి మీద శ్రమ కుమ్మరింపు కూడా జరుగుతుంది. దీనికి రాజు లేడు, బీదవాడు లేడు. అమెరికా ప్రెసిడెంట్ అయినా ఈ బారిన పడాల్సిందే. చిన్న భిక్షగాడైనా ఈ బారిన పడుతున్నాడు. గొప్పవాడు లేదు, బీదవాడు లేడు ఈ వ్యాధికి. అలాగే రానున్న కాలములో నేను ప్రార్థిస్తున్న ప్రభువా, నీ చిత్తమును మేము గుర్తించి 3rd ఫేజ్ పిల్లలకు వస్తుంది అంటున్నారు, రాకుండా ఆపండి ప్రభువా. నీ హస్తం మా బిడ్డల మీద ఉంచండి అని ప్రార్థిస్తున్నాను. ఒకవేళ రావడం దేవుని చిత్తం అయితే రక్షించడం కూడా దేవుని చిత్తమే అని గుర్తించి ప్రభు హస్తము మీ పిల్లలకు కాపుదలు ఉండాలని, అలాగే ప్రత్యేకంగా దేవుని ఆత్మ మనందరికీ కాపుదలకర్తగా ఉండాలని ప్రార్థించండి.
ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ఎక్కువ ప్రార్థన చేయడం, ఎక్కువ వాక్యం చదవడం, అయ్యగారు పుస్తకాలు ప్రింట్ అయినవి మీ దగ్గర ఉంటాయి, అందరి దగ్గర అవి చదవడం, సమయం దొరికినప్పుడల్లా కుటుంబంతో కలిసి ప్రార్థన ఏకీవించడం చేయండి. మరి అమ్మగారు, మా చెల్లెలు, నేను మరి కుటుంబాలు కలిసి ప్రతిరోజు కొన్ని గంటలు మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. కాబట్టి మీరు మా కొరకు అలాగే మన సంఘాల కొరకు ప్రార్థించండి. మళ్ళా చెప్తున్నాను, కోవిడ్ కాలంలో అజాగ్రత్తగా ఉండొద్దు. ఏదైనా ముఖ్యమైన పనికే బయటకు వెళ్ళండి, సాధ్యంతో గృహాల్లో ఉండండి. ఏదో ఆశించి పరిగెట్టబాకండి. ఇది పరిగెట్టే కాలం కాదు. ఇంకో రూపాయి ఎక్కువ సంపాదించే ఓవర్ టైం చేసే కాలం కాదు. ఈ కాలం ఏంటంటే ఎక్కువ ప్రార్థన చేసే కాలం. కాబట్టి జాగ్రత్త పడాలని మనం చేస్తున్నాను. మరి గవర్నమెంట్ వారు ఇంకా లాక్డౌన్ సడలింపు చేయలేదు. మరి జూన్ 10వ తారీఖు వరకు అని వింటూ వస్తున్నాను, మన ముఖ్యమంత్రి గారు అన్నారని. ఒకవేళ దేవుని చిత్తం అయితే వచ్చే వారం కూడా లైవ్లోనే ఉంటుంది. పై వారం నుండి మీకు అనౌన్స్ చేసి వచ్చేవారు, పై వారం నుండి మన దేవాలయాలు తెరుద్దాం. కాబట్టి 3వ వారం నుండి ఆరాధనలు ప్రారంభిద్దాం. నిజంగా 10వ తారీఖు ఒకవేళ లాక్డౌన్ తీసివేసి మళ్ళీ యథావిధిగా మరి వ్యాపారాలు కొనసాగించండి అన్నప్పుడు మనం కూడా ఈ విసులుబాటును గవర్నమెంట్ వారు మనకిచ్చింది నిబంధన పాటిస్తూ ముందుకు వెళ్దాం. కాబట్టి వచ్చే ఆదివారం కూడా మనకు ఆరాధన దేవాలయంలో ఉండదు. కేవలం మేము ఎలా కుటుంబంలో ఆరాధన చేస్తే మేము చేస్తాం. మీరు యూట్యూబ్లో కూడా ఈ మెసేజ్ అంతా పెడతాను. మీరు లైవ్లో ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ చూడండి, అనేకులకు షేర్ చేయండి, అందరికి చెప్పండి. లైవ్లో మరి పిల్లలు, చదువుకున్న పిల్లలు మీ ఇంట్లో ఉంటారు. ఇలాంటి ఫోన్స్ అయితే ప్రక్కన ఫోన్ అన్న ఒక గంట తీసుకొని ఆరాధనలో పాల్గొనాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అలాగే మీ ఇంట్లో కూడా కుటుంబ ప్రార్థన ప్రతిరోజు జరిగించండి అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అలాగే చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మరి మీ అందరూ కూడా మరొకసారి మరి బైబిల్ మిషన్ కొరకు, అధికారుల కొరకు ప్రార్థించండి. అలాగే మా కుటుంబం కొరకు, అలాగే బైబిల్ మిషన్ సేవకులందరి కొరకు ప్రార్థించండి. దేశం కొరకు, ప్రపంచం కొరకు అనుదినం ప్రార్థించండి. మరి కొన్ని కుటుంబాలు మరి మరణ వార్తలు ఉన్నాయి, కొన్ని కుటుంబాలు ఇంకా వ్యాధి బారిన పడిన వారు ఉన్నారు. వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. మీకు పేర్లు నేను చెప్పట్లేదు లైవ్లు, ఎందుకంటే కొంతమంది ఇబ్బంది పడతారని. కాబట్టి వారందరి కొరకు మీరు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. త్వరలోనే మరలా మనం మరి అందరం కలిసి ఆరాధించే రోజులు రాబోతున్నాయి కనుక ఎదురు చూస్తూ మీరు చక్కగా పాల్గొనండి. మరి దేవునికి మహిమపరుస్తూ మనము ఈ కొంతకాలము మనము జాగ్రత్త పరుచుకొని ఏకవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, తలలు వంచండి. కడపటి బూరా మృగగనే కనురెప్ప పాటున మారుదువా వడిగా మేఘా సీనుడవై నడియాకాశము పోగలవా గొర్రెపిల్ల సంగమా క్రీస్తురాజు సంగమా గొర్రెపిల్ల సంగమా క్రీస్తురాజు సంగమా రారాజునెదుర్కొనగలవా రారాజునెదుర్కొనగలవా ఓ సంగమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా క్రీస్తునలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మా రక్షక వందనములు, స్తోత్రములు. ఆరాధలేకించిన మా కుటుంబమును వీక్షిస్తున్న వందలాది మంది విశ్వాసులను, బైబిల్ మిషన్ యొక్క సేవకులు, సేవకురాండ్లను, ఇతర సంఘ బిడలను, సంఘం యొక్క కాపర్లను బట్టి ప్రార్థిస్తున్నాను. శ్రమలో మేము ఎలా స్తుతించాలి, శ్రమలో ఎలాగ మేము భరించడానికి, సహనాన్ని కలిగి ఉండడానికి కావలసిన సామర్థ్యం సంపాదించుకోవాలి, శ్రమలో దేవుని హస్తము ఒక కంచెగా మేము ఎలా వేసుకోవాలి ప్రార్థన ద్వారా.
శ్రమలో ఆత్మ నింపుదల పొందుకొని ఎలాగా అపవాదిని జయించాలి, శత్రువును సృష్టిని జయించాలి, ఇవన్నీ ప్రభువా మాకు నేర్పించండి. మీ ఆత్మ సహాయం చేత మీ వాక్యం ద్వారా మాకు బలపరిచారు తండ్రి. మరింత దీవెనగా మేము ఉండునట్లు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈ శ్రమలు మాకు నేర్పిస్తున్నాయి కొన్ని సంగతులు ప్రభువా. నాయన, దేవుని ప్రేమలో మేము వెనకబడ్డామేమో నాయన, ఇంకా లోకం యొక్క ఆశ, లోకం యొక్క పోకడలలో ఇంకా పాపము వాటి ఫలితములను ఆశిస్తూ ఇంకా ధనాశ కలిగో లోకాశ కలిగో ఇంకా జీవిస్తున్నామేమో. ఈ శ్రమలు మాకు ఉపకారం ఏంటంటే మమ్మల్ని మాకు చూపిస్తున్నాయి ప్రభువా, మిమ్మల్ని కూడా మాకు చూపిస్తున్నాయి. నేనేంటో నాకు చూపిస్తున్నాను, నా భక్తి ఏంటో నాకు చూపిస్తుంది, నా విశ్వాసం ఏంటో నాకు చూపిస్తుంది. నాయన, ఈ శ్రమలో నేను నాయన పాపం ఏంటో నాకు కనపడుతుంది. నా దేవునితో ఎంతవరకు నేను నడవగలుగుతున్నానో నాకు కనపడుతుంది. గనుక శ్రమలు నాకు ఉపకారమే, శ్రమలు నాకు ఉపకారమే. నాయన, ఈ శ్రమలలో మేము గుర్తించి నేను కూర్చున్న వారుగా కాక లేచి నాయన తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళినట్లుగా నీ సహవాసంలోకి లేచి ఈ లోక దుస్థితి దుర్వ్యాపారములో నుండి, ఈ యొక్క దుర్వాసన నుండి, ఈ పందుల పెంపకం నుండి విమోచించబడి లేచి నీ తండ్రి దగ్గరకు వచ్చినట్లు మేము లేచి నీ సహవాసం ఉండేది భాగ్యం మాకు అందించమని ప్రార్థిస్తున్నాను. నాయన, ఈ శ్రమ కాలము నాయన కొంతమందికి చాలా వేదనగా ఉంది. కొన్ని కుటుంబాలలో మరణాలు కనపడుతున్నాయి. తల్లి చనిపోయింది, భర్త చనిపోయాడు, బిడ్డలు చనిపోతున్నారు. వాళ్ళు ఎంత ఓదార్చినా మా ఓదార్పు తాత్కాలికమే, కానీ మీరు నిలబడితే చాలు ప్రభువా. మీ ఆత్మ ధైర్యం మాకు ఇవ్వండి. మరణములో కూడా దేవుడు ఉన్నాడన్న సంగతి వారు గుర్తించినట్లు కృప చూపించండి. ఈ గాఢాంధకారపు, ఈ కోవిడ్ అంధకారపు, ఈ శ్రమల అంధకారపు లోయలో మేము సంచరించినాను, ఈ మరణాంధకారపు లోయలో సంచరించినాను. నేను అపాయం భయపడనని దావీదు మాట్లాడినట్లుగా మా బిడ్డలందరూ కూడా ధైర్యపరచబడి శోధన జయించి మరణాన్ని జయించగలిగి సామర్థ్యాన్ని అందించమని ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది ఇంకా కోవిడ్ బారిన పడి కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మా బిడ్డలు చెన్నైలో నా రంగారావు గారు, వారి కుటుంబాలు కనపడుతున్నాయి. అలాగే ప్రభు ఇక్కడలో విజయవాడలో చాలా కుటుంబాలు కనపడుతున్నాయి. చాలామంది సేవకులు చనిపోయారు, చాలామంది సేవకులు ఇంకా ఈ బారిని కోలుకోలా. చాలామంది దైవ జనురాలు ప్రభా, సేవకురాళ్ళు ఉన్నారు ప్రభా. ఈ సమస్యలో చాలా కుటుంబాలు ఆర్థికంగా, చాలా కుటుంబాలు ప్రభా నాయన తండ్రి వ్యాపారం లేక చాలా కుటుంబాలు ప్రభా అనేక సమస్యలలో ఉండిపోయారు తండ్రి. ఈ మొదటి వారం మేము అందరం కలిసి సంస్కారం తీసుకోవాలి, కానీ ఈరోజు నీ పాద సన్నిధిలో అంతరంగ సంస్కారం తీసుకుంటున్నాం మేము. కానీ సంఘపరంగా సంస్కారం చిత్తమైతే ఈ నెలలోనే వచ్చే ఆదివారం కాక పై ఆదివారం మేము అందరం కలిసి మరలా నీ శరక్తి అందుకునే భాగ్యం మాకు అందించండి. సంఘపరంగా ఆరాధన జరిగే భాగ్యం అందించండి ప్రభా. ఈ లోటును మాకు తీసేయండి. మేము మరలా కలిసి స్తుతించి ఆరాధించే ఐక్యత అందించే విశ్వాసుల యొక్క కూటమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఏ కుటుంబాలు అయితే వీక్షిస్తున్నారు, ఏ కుటుంబాలు అయితే ఆరాధనలో పాల్గొంటున్నారు, ఏ కుటుంబాలు అయితే ప్రభా ఇదిగో నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు, వారందరినీ పేరు పేరు దీవించమని ప్రార్థిస్తున్నాను. కొంతమంది వారి కానుకలు అకౌంట్లో వేస్తున్నారయ్యా, వారి కానుకలు పంపిస్తున్నారు తండ్రి. ఇంత కష్టకాలంలో, ఇంత శ్రమ కాలంలో కూడా ఇదిగో దేవునికి ఇచ్చేవి వారు ఇవ్వడానికి మనసు ఇచ్చావు, నీకు వందనములు. అలాంటి వారిని ఈ శ్రమలు ఇచ్చే అర్పణకు మరి విలువ ఎక్కువ అని మా అయ్యగారు అన్నారు కనుక మరి రెట్టింపు దీవెన వారికి అందించమని ప్రార్థిస్తూ, నాయన ప్రక్కన పెట్టిన కానుకను వారు భద్రపరిచి ఆరాధన తీసుకురావడానికి సిద్ధపడుతుండగా వారిని దీవించమని, అలాగే ప్రత్యేకంగా ప్రభా ఇంకేదైనా శోధన, ఇంకేదైనా శ్రమ వారికి ఉంటే వాటిని విమోచించమని ప్రార్థిస్తున్నాను. శోధన జయించే సామర్థ్యతను భరించగలిగే ధన్యత అందించమని ప్రార్థిస్తూ, మా సంఘములను, మా మిషన్ అధికారులను పేరు పేరు దీవించమని, మా బిడ్డలందరూ మరొక్కసారి నీ ఆశీర్వాహస్తం ఉంచి ప్రభా ఈ సెకండ్ వేవ్ను ముగించి థర్డ్ వేవ్ ప్రారంభించబడుకున్నట్లు నీ అడ్డును వేసి, నీ కంచెను వేసి మమ్మల్ని మరొకసారి ఇంకెన్నడూ ఈ కోవిడ్ బారిన మేము పడకుండా, ఇంకెన్నడూ ఈ వార్త వినకుండా నేను తను తీసివేయమని ప్రార్థిస్తున్నాను. ఇవి కాక ఇంకా అనేక జబ్బులు వింటున్నాం ప్రభా నాయన. బ్లాక్ ఫంగస్ అంటున్నారు, వైట్ ఫంగస్ అంటున్నారు, ఎల్లో ఫంగస్ అంటున్నారు, ఇంకెన్ని జబ్బులు కొత్త వింటున్నాము. కానీ ఏ జబ్బులు బారిన మేము బిడ్డలు పడకుండా
కావలసిన సామర్థ్యత, ఆత్మ నింపుదల, ధైర్యమును, శక్తిని అందించమని ప్రార్థిస్తూ నాయన ఒకవేళ శ్రమలో ఉన్న బిడ్డలందరినీ మీరు స్వస్థపరిచి ఆశ్రయించమని ప్రార్థిస్తూ నాయన మా సంఘమును, మా బిడ్డలందరినీ మరొకసారి పేరు పేరున దీవించమని, ఏ ఒక్క బిడ్డ కూడా, ఏ ఒక్క వ్యక్తి కూడా జారిపోకుండా, నిరాశలో కురిగిపోకుండా విశ్వాసస్థిరులై తిరిగి ఆరాధనలోకి ఉంచే భాగ్యం అందరికి అందించమని, దీవెన రక్షణ మా కొరికి లోక నరుడుగా మధ్యాకాశం వరుడుగా రానయ్యున్న యేసుక్రీస్తు నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు నెరవేరుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచు, మా ఎడల ప్రార్థన చేసి వారు మీ ప్రకారం అపరాధము క్షమించు, మమ్మల్ని శోధన తేక దుష్టు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ప్రభు యేసు రక్తమునకు జయము, పవాది క్రియలకలై. ప్రభు యేసు రక్తమునకు జయము, పవాది క్రియలకలై. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, పవాది క్రియలకు అనంత నాశ. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. సృష్టికర్త అయిన తన దేవుని యొక్క ప్రేమ, రక్షణకర్తన కుమారుడు యేసు ప్రభు యొక్క కృప, ఆదగత పరిశుద్ధాత్మని శాసన కాపుదల నిత్యము సదా మనందరికి తోడు నడిపించి మనను ఈ వ్యాధి బారిన పడకుండా తప్పిస్తూ తిరిగి మనందరినీ ఆరాధనలోను పరలోకపు నిత్య జీవ ఆరాధన పాల్గొనే భాగ్యం దేవుడు మనల్ని కనుగొరించును గాక. శ్రమలు పకారం, శ్రమలే హారం, శ్రమలాత్మకు శృంగారం. శ్రమలు వల్లనే సకల స్వనీతి సమసిపోవును గాన, శ్రమలయందే సంతోషించుము. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. కానక పడినా వానిని దైవా మానవునిగా చేయంగా. శ్రమలు పరమా శ్రమలు చేసే మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. మరణాత. మరణాత. మనందరికీ మరణాత. జాగ్రత్తగా ఉందాం. దేవుడు దీవించును గాక.